అందుకని అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు కనుక, తుమ్మెద వాలదంటే షట్పదం వాలదు కనుక 5 ఇంద్రియములు మనస్సు ఎవరికి లౌకమునందు లగ్నమవట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది. అందుకని అమ్మవారికి ఎక్కడెక్కడ చెప్పినా సంపంగి పువ్వు చెప్తారు. నేను మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఒక విషయాన్ని. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి రచించడంలో ఇది ఒక చోట కూర్చుని రాసినటువంటి శ్లోకములు కావవి. ఆయనలోంచి పైకి వచ్చినటువంటి అపారమైన భక్తి వెల్లువ సౌందర్యలహరిగా ప్రవహించింది. అందులో భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, మంత్ర రహస్యాలుంటాయి, ఉపాసనా రహస్యాలుంటాయి. అందుకే ఏ శ్లోకానికి ఆ శ్లోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి తీరు, ఒక ప్రత్యేకమైన బాణి ఉంటాయి. ఇవాళ నేను స్పృశించబోయేటటువంటి శ్లోకం కూడా అంతే చిత్రమైనటువంటి శ్లోకం. అందులో శంకర భగవత్పాదులు అంటారు, త్రయా హృత్వా వామం వపరుపరు తృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ అని అదే తత్వరూపం సకలమరుణాభస్త్రినయనం అని అందులో అంటారు. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఇది చాలా గమ్మత్తైనటువంటి శ్లోకం. ఆదిశంకరులు సౌందర్యలహరి రచిస్తుంటే అమ్మవారు సాక్షాత్కరించింది. ఎక్కడ? ఆయన హృదయ కమలంలో అమ్మవారు దర్శనం ఇచ్చింది. దర్శనమిస్తే ఆయన వ్రాస్తున్నటువంటి పుస్తకం ఏమిటి? సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉన్నారేమో. సౌందర్యలహరిలో ప్రతిపాదింపబడినటువంటి అమ్మవారు ఎవరో ఆ స్వరూపంతోనే తల్లి ఆయన హృదయ కమలంలో ప్రత్యక్షమైతే పొంగిపోయి శంకరులు స్తోత్రం చెయ్యాలి. శంకరాచార్యులు వారు ఒక విచిత్రమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఎంత చిత్రమైన శ్లోకమో చూడండి. అమ్మవారిని చూసి శంకరులు అన్నారు, అమ్మా త్వయా హృత్వా వామం వపురు తరితృప్తేన మనసా. అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు కొంచెం అనుమానం వస్తోందమ్మా అన్నారు. ఏమిటి అనుమానం? నువ్వు పరమశివుని యొక్క శరీరంలో వామార్ధ భాగాన్ని స్వీకరించావు. శంకరుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఎడమ భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు. కానీ నాకు అనుమానం అంతా ఎక్కడొస్తోందంటే తల్లి, ఆ శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్. నువ్వు దొంగతనం చేశావు అని శంకరులు అనరు. మొట్టమొదట ఏమన్నారు? త్వయా హృత్వా వామం. అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నువ్వు దొంగతనం చేశావు. ఫస్టే ఛార్జ్ షీట్ పెట్టేశారు అమ్మవారి మీద. నువ్వు దొంగతనం చేశావు. పోనీ అలాగని అమ్మ నువ్వు దొంగతనం చేశావు అని అనరు. ఎందుకని? అంత గభాలన పరాభట్టారిక అయినటువంటి అమ్మవారి స్వరూపం గురించి మాట్లాడుతూ జగదాచార్యులైనటువంటి శంకరులంత మాట అంటారా? అందుకని శంకే హృతమభూత్. నాకు మనస్సులో చిన్న అనుమానంగా ఉందమ్మా, నువ్వు దొంగతనం చేశావని అన్నారు. ఏమిటా దొంగతనం? శంకరుడు నీకు శరీరంలో వామార్థ భాగాన్ని ఇచ్చాడు. ఇస్తే నాకు దర్శనం ఎలా జరగాలి? అర్ధనారీశ్వరులుగా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ నాకు దర్శనమిస్తే కుడి పక్కన అయ్యవారు ఉండాలి, ఎడమ పక్కన అమ్మవారు ఉండాలి. కానీ ఇదేం విచిత్రం అమ్మా, నీ దర్శనం నాకు కలిగితే నాకు అలా కనపట్టలేదు, నాకు మొత్తం నువ్వే కనపడుతున్నావు. మరి అప్పుడు శంకరుడి యొక్క సగభాగం ఏమైపోయింది? అర్ధనారీశ్వర స్వరూపంలో మరి కుడి పక్కన శివుడు ఉండాలి కదా, శివుడు లేడేమిటి? అది ఎలా అడిగారంటే, అమ్మా నాన్నగారు కలిసి వస్తారని పిల్లాడు అనుకున్నాడు అనుకోండి, అమ్మ ఒక్కతే వచ్చింది అనుకోండి పెట్టి పట్టుకుని ఊరి నుంచి, ముందు అమ్మ వచ్చిందని పిల్లాడు సంతోషించడు, అమ్మ నాన్నగారేది అంటాడు. అలా శంకరులు అమ్మవారి దర్శనం ఇవ్వగానే వెంటనే అన్నారు, త్వయా హృత్వా వామం. అమ్మ నువ్వు కానీ మా అయ్యగారి శరీరంలో మిగిలిన సగభాగం కూడా దొంగిలించేశావా అన్నారు. ఏమమ్మా మరి శరీరంలో కుడి భాగం శంకరుడు కనపడద్దు, అర్ధనారీశ్వర స్వరూపంలో కనపడటం లేదు అంటే నువ్వు దొంగతనం చేశావు అనకూడదు. అందుకని శంకే హృతమభూత్. నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా,
నువ్వు తీసేసుకున్నావేమో, మిగిలిన సగభాగం కూడా దొంగిలించేసావేమో. దొంగిలించిన వస్తువుని ఎవరైనా ఏం చేస్తారు? దొంగిలించిన వస్తువుని చాలా జాగ్రత్తగా దాస్తారు. తనదైన వస్తువు ఎదురుగుండా ఉన్నా పర్వాలేదు, ఇంకోళ్ళ వస్తువు తీసుకెళ్లి దొంగిలించాం అనుకోండి, ఆ వస్తువు మన ఇంట్లో ఎదురుగుండా పెట్టామనుకోండి, ఆ వస్తువు గురించి తెలుసున్న వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఈ వస్తువు వారిది కదండి అని అడుగుతారు. ఒకవేళ అడగకపోయినా, ఏమండో మీ వస్తువు ఫలానా వారింట్లో నేను చూశానంటారు. అంటే వీరి దొంగతనం బయటపడిపోయినట్టే కదా. అందుకని బయట పెట్టకూడదు ఆ వస్తువుని, జాగ్రత్తగా లోపల దాచుకోవాలి. ఆ లోపల దాచుకోవడం అంటే అమ్మవారు ఎలా దాచేసుకుందిటే ఈ లోపల దాచేసుకుందిటే. అందుకని ఏమైపోయింది, మొత్తం అంతా అమ్మవారు అయిపోయిందిటే. అందుకు కదా అనుమానం వచ్చింది, కుడి పక్కన ఉండవలసినటువంటి శంకరుడు కనపడటం లేదు. కుడి పక్కన శంకరుడు లేకుండా మొత్తం నువ్వే కనపడుతున్నావు. అయితే శంకరా, నేను దొంగతనం చేశానంటున్నావే అయ్యవారి శరీరాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు నేను దొంగతనం చేశాను, నాకు అనుమానంగా ఉంది అనడం దొంగతనం చేశాను అనడం కన్నా ప్రమాదం తెలుసా? ఎందుకని ఏమంటే వారు దొంగతనం చేశారండి అంటే ఒక మాటతో పోతుంది. నాకు కొంచెం అనుమానంగా ఉందండి వారి ప్రవర్తన చూస్తే అన్నాను అనుకోండి, అందరూ ఆయన్నే చూస్తూ ఉంటారు. ఇక ఏమిటో అనుమానంగా ఉందన్నారు ఆయన్ని చూస్తే, ఎందుకైనా మంచిది నిగ్గు తేలే వరకు అలా చూద్దామని అలా చూస్తూ ఉంటారు. ఎంత మాట అనేసావు శంకరా, నన్ను శంకే హృతమభూత్ అన్నావు. అమ్మా అనుమానంగా ఉందమ్మా, శంకరుడి శరీరంలో మిగిలినటువంటి సగభాగాన్ని కూడా నువ్వే తస్కరించేశావని నాకు అనుమానంగా ఉందంటున్నావు శంకర. ఏం సాక్ష్యాలు చూపించు, నేను తస్కరించానని ఏమిటి సాక్ష్యం? అంత మాట అనడమే నన్ను అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మా సాక్ష్యాలు లేకుండా అంత తేలిగ్గా మాట్లాడతాను అనుకుంటున్నావా? నా దగ్గర 3 సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి శంకరుడికి మాత్రమే ఉండవలసిన వస్తువులు, నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా అన్నారు. ఏమిటి ఆ 3 వస్తువులు? ఇది తత్వద్రూపం సకలమరుణాభత్రినయనం. అమ్మ శంకరుడు తెల్లగా ఉంటాడు, నువ్వు ఎర్రగా ఉంటావు. శంకరుడు సగభాగం ఉంటే సగభాగం తెల్లగా కనపడాలి కదా, కనపట్టలేదు, అంతా ఎర్రగా కనపడుతోంది. అంటే శంకరుడి శరీరం ఇది నువ్వు తీసేసుకున్నావు కదా, అందుకే కదా మొత్తం ఎరుపైపోయింది. ఇదిగో ఇది మొదటి సాక్ష్యం నా దగ్గర. 2 త్రినయనం, శంకరుడికి మాత్రమే 3 కన్నులు ఉంటాయి. ఇవాళ నీకెలా వచ్చాయమ్మా 3 కన్నులు? నువ్వు నాకు 3 కన్నులతో కనపడుతున్నావు. అందుకని 3 కన్నులతో కనపడుతున్నావు కాబట్టి మా స్వామి శంకరుడి 3 కన్నులు కూడా నువ్వు దొంగిలించావు. అనుమానం, దొంగిలించావు అని అందరూ శంకరులు. మళ్ళీ మీరు ఆ మాట అనేశారనుకోండి, ఆ శ్లోకానికి అర్థం పోతుంది. ఎక్కడా శంకరులు నువ్వు దొంగిలించావు అన్న మాట వాడలేదు. శంకేస్తమభూత్, నేను అనుమానిస్తున్నానమ్మా అన్నారంతే. అందుకని ఆ శంకరుడికి మాత్రమే ఉండవలసినటువంటి 3 కన్నులు అమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నువ్వు 3 కన్నులతో ఉన్నావు ఇవాళ. 2 1 మొత్తం ఎరుపైపోయింది శరీరం. 2 శంకరుడికి ఉండవలసినటువంటి 3 కన్నులు నీ దగ్గర ఉన్నాయి. అన్నిటికన్నా నా దగ్గర ఉన్న బలవత్తరమైన సాక్ష్యం ఏమిటో తెలుసా అమ్మా? నువ్వు మా స్వామి కలిసి అర్ధనారీశ్వర స్వరూపంగా నాకు దర్శనమిస్తే ఎడమ పక్కన అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన గుర్తు మాతృత్వ సూచకంగా వక్షోజం కనపడాలి. కుడి పక్కన పరమశివుని యొక్క పురుష శరీరం కాబట్టి హృదయస్థానం భిన్నంగా కనపడాలి. కానీ అమ్మ కుచాభ్యాం ఆనమ్రం, ఇంతమంది పిల్లల్ని పోషించేటటువంటి స్థనమండలం కలిగినటువంటి నువ్వు ఆ స్థనముల యొక్క బరువు చేత కొంచెం వంగి నాకు కనపడుతున్నావు. మరి శంకరుడి యొక్క సగభాగం ఏదమ్మా? మొత్తం నువ్వే కనపడుతున్నావు నాకు. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం. ఇంకో సాక్ష్యం తీసుకురానా? నువ్వు శంకరుడి సగం శరీరం పుచ్చేసుకున్నావని. ఏది కుటిల శశి? కుటిల శశి అంటే ఎన్ని పేర్లు వేస్తారో ఆ చంద్రుడికి శంకరాచార్యుల వారు. కుటిల శశి అంటే ఇలా ఉన్న చంద్రుడు. ఇలా ఉన్న చంద్రుడు ఎప్పుడు ఉంటాడు? ఇలా ఉన్న చంద్రుడు మీకు శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ నాడు కనపడతాడు అలాగా. అందుకని సన్నటి చంద్రరేఖ ఉంటుంది. అందుకని అలా సన్నటి చంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయనకి చంద్రమౌళీశ్వరుడు అని పేరు. అమ్మా ఆయన చంద్రమౌళీశ్వరుడు కదా, ఆయన కిరీటం మీద కదా సన్నటి చంద్రరేఖ ఉండాలి. ఆ చంద్రరేఖ ఇవాళ నీ కిరీటం మీద కనపడుతోంది. అంటే శంకరుడికి సంబంధించిన ఈ వస్తువులన్నీ నీ దగ్గరికి వచ్చేసాయి. ఆయన 3 కన్నులు నీ దగ్గరికి వచ్చేసాయి. ఆయన కిరీటం మీద చంద్రరేఖ నీ దగ్గరికి వచ్చేసింది. ఆయన తెల్లగా ఉండవలసింది మొత్తం ఎర్రగా అయిపోయింది శరీరం అంతా. సగభాగం చూస్తే పురుష చిహ్నములతో ఉండవలసిన వక్షస్థలం స్త్రీ చిహ్నాలతో కనపడుతోంది.
ఇంతకన్నా ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలమ్మా? అందుకని ఇవాళ నువ్వు ఇలా కనపడుతుంటే శంకరుడి యొక్క మిగిలిన సగం శరీరాన్ని కూడా నువ్వే పుచ్చేసుకున్నావు. ఎందుకు పుచ్చేసుకున్నావో తెలుసా? అది కూడా నాకు అనుమానం. దొంగతనం చేసిన వాణ్ణి దొంగతనం చేశావు అని వదిలేరు. ఎందుకు చేశావు దొంగతనం అని అడుగుతారు. ఎందుకు చేశావురా దొంగతనం అంటారు. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి మీద ఎంత ఆరోపణ చేస్తున్నారో చూడండి. ఆయన అంటారు, వపుర పరితృప్తేన మనసా. శంకరుడు భోళా శంకరుడు అమ్మా పాపం. ఆయన గురించి నువ్వు తపస్సు చేశావు. చేస్తే ఏం కావాలన్నాడు. ఆలక శైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి. మూడు మూర్తులకు మూలము నీవే, మూడు మూర్తులకు ముఖ్యము నీవే. దాతవు నీవే, భ్రాతవు నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే. పాలముంచుమిక నీట ముంచుమి, నీ పాలపడి తినో పాల విలోచన అని ఆయన మీద మానస పూజ పాట పాడతారు. అలా పార్వతీదేవి తపస్సు చేస్తే ఆయన శరీరంలో సగ భాగాన్ని అమ్మవారికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే అమ్మా, మా స్వామి అంత దయతో నీకు శరీరంలో సగ భాగం ఇచ్చాడే, నువ్వు తృప్తిగా అమ్మయ్యా మా ఆయన నాకు శరీరంలో సగ భాగం ఇచ్చారని తృప్తి పడద్దు? నీకు ఆ తృప్తి లేదు. లేక శంకరుడి మిగిలిన శరీరం కూడా ఆక్రమించేద్దామని దొంగిలించావని నాకు అనుమానం అమ్మా అన్నారు. ఈ ఛార్జ్ షీటు చాలా దారుణాతి దారుణమైన ఛార్జ్ షీటు. ఛార్జ్ షీట్లు పెట్టడంలో శంకరాచార్యులు వారు చాలా ప్రముఖమైనటువంటి సిద్ధహస్తులు. ఎందుకంటే ఆయన శివానంద లహరిలో కూడా శివుడి మీద పెట్టారు ఛార్జ్ షీట్. అందులో అంటారు, శంకరా అసలు హంతకులకు హంతకుడివి నువ్వు, దొంగలకి దొంగవి నువ్వు, అందరికన్నా దూరంగా ఊరు చివర దాక్కునేవాడివి నువ్వే అన్నారు. అదేమిటో ఆదిశంకర అంత మాట అన్నావు అని పరమశివుడు అంటే అన్నారు, నా దగ్గర సాక్ష్యాలున్నాయి ఇలా అనడానికి. నువ్వు ఏనుగు చర్మం కట్టుకున్నావు, గజాసురుణ్ణి చంపేసి ఆ ఏనుగు చర్మాన్ని ఒలిచి కట్టుకున్నావా లేదా? అంటే నువ్వు చేసినటువంటి హత్యకి రుజువు ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు కట్టుకున్న ఏనుగు చర్మం రుజువు. నువ్వు వ్యాఘ్రాన్ని చంపావు, పులిని చంపి దాని తోలు ఒలిచి మీదేసుకున్నావు. ఒక పులిని చంపినటువంటి దానికి ఇది సాక్ష్యమా కాదా? పోనీ రెండూ చేశావు. ఏనుగుని చంపడానికి సిద్ధపడినటువంటి సింహంలా ఇవాళ నాకు ఎలా కనపడుతున్నావో తెలుసా? ఒక ఏనుగుని ఒక పులిని చంపేసినటువంటి సింహం ఇంకో జింకని కూడా పట్టుకు తినడానికని ఎగబడి ఒక జింకని పట్టుకున్న సింహం ఎలా ఉంటుందో నాకు అలా కనపడుతున్నావు నువ్వు. ఎందుకని? శంకరుడికి ధ్యాన శ్లోకం ఒకటి ఉంది. ధవలవపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఒక చేత్తో హరిణాన్ని పట్టుకుంటారు, లేడీని. ఏం స్వామి, ఆ చేతిలో లేడీని పట్టుకుని నిన్ను చూస్తుంటే నువ్వు ఇదిగో ఇన్ని హత్యలు చేసి ఇన్ని దొంగతనాలు చేసి ఊరు చివర మంచు పర్వతాలకున్నటువంటి గుహలలో దాక్కునే వేటగాడివని నాకు అనిపిస్తోందన్నారు. నువ్వు సింహాని అనిపిస్తోందన్నారు. నువ్వు పంచాస్యాని అనిపిస్తోందన్నారు. పంచాస్యం అంటే 5 ముఖములు ఉన్నది. అదే సజ్జోజాత అఘోర సత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి పరమశివుణ్ణి నిందాస్తుతి చేశారు శంకరాచార్యుల వారు. అంటే పైకి స్తోత్రం, కానీ లోపల మాత్రం పైకి చూస్తే ఏదో నింద చేస్తున్నట్టు ఉంటుంది. పరమశివుణ్ణి పట్టుకుని నిందిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. లోపల మాత్రం ఆయనకి సంబంధించి గొప్ప వైభవోపేతంగా ఆయన్ని వర్ణిస్తున్నారు. అలా ఇవాళ అమ్మవారి దగ్గరికి వచ్చి అంటారు శంకర్లు, అమ్మ నిన్ను చూస్తే నువ్వు దొంగతనం చేశావని అనుమానంగా ఉందమ్మా అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే ఈ శ్లోకాన్ని మీరు వేరొక అర్థంలో వచ్చి చదవడం మొదలు పెట్టారనుకోండి, ఎందుకు శంకరాచార్యులు వారు ఈ మాట అన్నారు అని మీరు ఆలోచిస్తే ఇందులో గొప్ప రహస్యాలు బయటకు వస్తాయి. ఇది స్తోత్రం. పైకి ఏమీ తెలియనట్టు ఈ మాటలు అంటారు. ఈ మాటలు అని ఊరుకున్నారనుకోండి, మీరు శ్లోకాన్ని అలా చదివేశారనుకోండి, శ్లోకం చదివితే ఏముంటుంది? ఇదే ఉంటుంది అంతే. స్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ అదే తత్వద్రూపం సకలమరుణాభత్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం అని ఉంటుంది. మీరు ఇది చదివితే శంకరాచార్యులు వారు అమ్మవారు దొంగతనం చేశారేమోనని అనుమానంగా ఉంది అని శంకరులు అమ్మవారు అన్నారు. అంతే తాత్పర్యం అర్థమవుతుంది.
అప్పుడు మీ మనస్సు ఏం చెయ్యాలి? ఏమిటి ఆది శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ, అమ్మ శంకరుడి శరీరార్థ భాగాన్ని నువ్వు తస్కరించావేమో అని అనుమానంగా ఉందమ్మా అంటారా శంకరాచార్యులు వారు? ఎందుకన్నారు ఈ మాట అని ఆయన ఏమేమి సాక్ష్యాలు పెట్టారో మీరు తీసుకోవాలి, ఒక్కొక్క సాక్ష్యం. ఇప్పుడు మిమ్మల్ని శంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే ఒక జడ్జి హోదాలో కూర్చోబెడతారు. జడ్జి ఏం చేస్తాడు? అటువైపు సాక్ష్యాలు వింటాడు, ఇటువైపు సాక్ష్యాలు వింటాడు, తన బుద్ధితో ఆలోచిస్తాడు, ఏది నిజమో ఆలోచించి నిర్ణయం చేస్తాడు. అలా ఇప్పుడు మిమ్మల్ని కాసేపు ఆలోచించేటట్టు చేస్తారు శంకరాచార్యుల వారు. ఇలా మీరు ఆలోచించారనుకోండి, ఏమవుతుంది? ఆ రూపం మీద మీ దృష్టి కేంద్రీకృతం అవుతుంది. మీ దృష్టి అమ్మవారి యొక్క రూపం మీద కేంద్రీకృతం అయిందనుకోండి, మీకు తెలియకుండానే అపారమైనటువంటి ఫలితం ఒకటి వస్తుంది. ఏమిటా ఫలితం? ఎందుకు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ఆ ప్రయోగం చేశారు? ఇప్పుడు మీకు అటువైపు నుంచి వివరణ తీసుకెడతాను చూడండి. శంకరులు ఏమన్నారు? అమ్మా, నీకు ఎడమ పక్క భాగం శివుడు ఇచ్చేశాడు, కానీ కుడి పక్క భాగం కనపట్టలేదు, నువ్వు ఆ భాగాన్ని కూడా తస్కరించావేమోనని అనుమానంగా ఉందమ్మా అన్నారు. అలా అనుమానించడానికి ఏమిటి నీ దగ్గర సాక్ష్యాలు అంటే, మొట్టమొదటి సాక్ష్యం శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టినటువంటిది ఏమిటి అంటే, మొత్తం శరీరం అంతా ఎర్రగా ఉంది. ఇదే కదా, అమ్మవారు ఎర్రగా ఉంటుంది, అయ్యవారు తెల్లగా ఉంటారు. మొత్తం శరీరం ఎరుపు ఎందుకు ఎక్కింది? శంకరుడు తెలుపుగా ఉండాలి కదా. అంటే ఇందులో శంకరాచార్యుల వారు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మీరు విన్నారనుకోండి, ఆ ఎరుపు ఏమిటో మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ ఎరుపు చెప్పడానికే ఒకటికి 10 మాటలు వ్యాస భగవానుడు అమ్మవారు ఎరుపు, అమ్మవారు ఎరుపు, అమ్మవారు ఎరుపు అంటారు. మీరు చూడండి, అమ్మవారు ఆవిర్భవించే ముందు ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అంటారు. 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతటి ఎర్రతనం ఆకాశం అంతా వచ్చేసింది అంటారు. సదోదిత అరుణాదిత్యపాతల. అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా రక్తం లేకపోతే దానిమ్మ గింజ ఇలాంటి వాటినే ఉపమానాలుగా వేస్తారు. అన్ని ఎరుపు చెప్తారు. ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా మొత్తం ఎరుపు రంగే కనపడుతోందన్నారు. ఎందుకు ఆ మాట అన్నారో రహస్యం ఏమిటో చూడండి. మీకు అసలు కిరణముల యొక్క రంగు తెలుపు. మీరు రెండింటిని ప్రపంచంలో రంగులని పిలవకూడదు. ఏవవి? తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే స్ఫటికలింగాన్ని అర్చన చేస్తారు పీఠాధిపతులు. స్ఫటికలింగం ఏం చేస్తుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. తెలుపు ఏం చేస్తుందంటే అన్ని తెలుపులో ఉంటాయి. ఆ తెలుపులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. విజిఆర్ అని వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని 7 రంగులు ఉంటాయి. ఈ 7 రంగులు తెల్లటి కిరణంలోంచి విడివిడిపోతాయి. ఎప్పుడు విడివిడిపోతాయి? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. 7 రంగులలోనూ కూడా చిట్ట చివరి రంగు అయినటువంటి 6 ఉంది చూసారా, రెడ్, ఎరుపు ముందు విడివడుతుంది. ఎరుపు ముందు విడివడిపోగానే మిగిలిన 6 రంగులు విడిపోతాయి. విడిపోయి 6 రంగులు వచ్చేస్తాయి. ఈ ఎరుపు విడివడడం అంటే ఏమిటో తెలుసా అండి? తెలుపు పరమశివుడు. పరమశివుడు అంటే కేవల ఆత్మస్వరూపుడు. ఆయన ఏమి కదలడం. అందుకే ఎప్పుడు లింగస్వరూపి అయి తనలో తాను రమించిపోతూ ఉంటాడు. రమించిపోతూ ఉండేటటువంటి ఆత్మస్వరూపమైన శంకరుడిలో అమ్మవారు శక్తి స్వరూపమై కదలిక తీసుకొస్తుంది. కదలిక తీసుకొచ్చి అదే స్పందితుమపి అన్నారు మొదటి శ్లోకంలో. తెచ్చి అయ్యవారికి బోలెడంత ప్రపంచంగా విస్తరిల్లాలన్న కోరిక పుట్టిస్తుంది. పుట్టించి ఈ ప్రపంచంగా ఆవిడ విస్తరిల్లుతుంది. ఆ ఎరుపు మొట్టమొదట బయటికి వస్తుంది. వచ్చి ఆ ఎరుపే మిగిలిన రంగులన్నింటినీ బయటికి తెస్తుంది. అంటే మిగిలిన రంగులంటే ఆ ఎరుపే మిగిలిన రంగులు అయిపోవడం అంటే ఈ ప్రపంచాన్నంతటినీ అమ్మవారు ఇన్ని రకాలుగా సృష్టిస్తుంది. ఇన్ని రకాలుగా సృష్టించడమే ఎరుపు. మీకు 3 రంగులు చెప్తారు శాస్త్రంలో: సత్వము, రజస్సు, తమస్సు. సత్వం అంటే ఎప్పుడూ భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనతో
తను ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితికి సత్వగుణంతో ఉన్నాడంటారు. అది తెలుపు చేత సంకేతిస్తాడు. పరమశివుడు తెలుపు అంటే ఆయన కేవలం జ్ఞానమూర్తి అయి ఉంటాడు. బ్రహ్మగారు ఎరుపు. ఎరుపు రజోగుణాన్ని సూచిస్తుంది. ఎరుపు ఏం చేస్తుంది? ఎరుపు సృష్టి చేస్తుంది. అందుకని కార్యబ్రహ్మశక్తి అంటారు దాన్ని. అమ్మవారు ఏం చేస్తుంది? ఈ సృష్టిని అంతటినీ చేస్తుంది. అయితే మరి ఎరుపు సృష్టి చేస్తోంది కదా, నలుపు కూడా రంగు కాదు. తెలుపు నలుపు రెండు రంగులు కావు. నలుపు తమస్సుకి సూచన. నలుపు అన్నిటినీ తనలోకి తీసుకుంటూ ఉంటుంది. అందుకే తమస్సు అంటే ఎప్పుడు కోరిక, సోమరితనం, అలా పడుకుని ఉంటాడు, కోరికలతో ఉంటాడు. అది తమస్సుకి సూచనగా చెప్తారు. మరి ఏమండి, జగత్తుగా పరిడవిల్లి వ్యుత్పత్తి అయితే కదా 6 రంగులు వస్తున్నాయి ఎరుపు వెనకాల. మరి ఎరుపుని మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యత వస్తుంది, కానీ శివుడితో తాదాత్మ్యత ఎలా వస్తుంది? కావలసింది ఏమిటి? అయ్యవారి వైపుకి నడవాలి మనం. అయ్యవారి వైపుకి నడవకుండా అమ్మవారు ఎరుపు, అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు ఎరుపులోకి నడిపిస్తుంది కదా, అంటే జగత్తులోకి నడిపిస్తోంది కదా. మరి అటువంటప్పుడు ఎందుకు ఉపాసన? ఈ రహస్యం చెప్పడానికి అంతా ఎరుపుగా కనపడుతున్నావు అన్నారు. మీకు ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించాలి. చేదు రుచి కాదు. మీరు చేదు కూర వండి పెడతానండి అన్నారనుకోండి ఎవరైనా, మరి చేదు కూర ఏంటండి, కమ్మటి కూర ఏంటండి, లేకపోతే కాస్త తీయటి కూర ఉండండి, అంత కాకపోతే పుల్లటి పచ్చడి పెట్టండి అంటారు. అంతేకాని ఎవరైనా చేదు కూర ఉండండి అంటారా? అనరు. అయినా మీకు ఒకనాడు కాకరకాయ మీరే బజారుకి వెళ్ళి కొని తెచ్చుకుంటారు. కాకరకాయ ఏంటి? చేదే. మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే కాకరకాయ కూర తింటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు నశిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తోంది. మరి అదే చేదు ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తోందా, ఉద్ధరించట్లేదా? అలాగే ఆ ఎరుపు, అమ్మవారి ఎరుపు, అమ్మవారి పాదాల వైపుకి మీరు తిరిగితే, అందుకే అమ్మ వచ్చే ముందు ఎరుపు రావడం అంటే మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం, అమ్మవారి పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారు జగత్తు నుంచి విడతీసి శివుడి వైపుకి తిప్పుతుంది మిమ్మల్ని. అది ఎరుపు తెలుపు వైపుకి నడిపించడం. అందుకని ఇదిగో ఆ ఎరుపు తాలూకా గొప్పతనం ఏమిటో చెప్పడానికి అమ్మవారి ఎరుపు మన్ని ఉద్ధరించే ఎరుపు. అందుకే అయితే అందరూ చెయ్యలేరనుకోండి, ఒక రహస్యం ఉంది ఉపాసనలో. అంటే ఎవరు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి, ఒక్కటి మాత్రం చేస్తూ ఉంటారు, పెద్దలైన వారు చేస్తారు. ఇది నేను అసలు ఎందుకు చెప్పను. అందుకంటే అది తెలియక గబుక్కుని ఎవరైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. అందుచేత ఆ ఎరుపు యొక్క గొప్పతనం అది. అమ్మవారు అది కేవలం ఎవరైనా ఆంతరంగికంగా దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అందరూ ఆంతరంగికంగా అది ఇబ్బంది. ఇప్పుడు ఎవరు దానికి కొంచెం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్తాను ఆ ఎరుపు ఎందుకు అలా ఉపాసన చేస్తారు అన్నది. అందుకని అమ్మవారంతా ఎరుపే. ఆ ఎరుపు ఏం చేస్తుంది? జగత్తు వైపుకి నడిపించడం కాదు, ఆ ఎరుపు అయ్యవారి వైపుకి తీసుకెడుతుంది. ఎప్పుడు? మీరు అమ్మవారి పాదములు పట్టినప్పుడు. ఆవిడే జగత్తు కనుక ఆవిడ ఏం చెప్తుందంటే, అబ్బాయి జగత్ ఏం లేదురా, ఇది పిచ్చాడా, జగత్తు లేదు నాన్న, ఆత్మయే ఉన్నది అని ఆవిడ ఏం చేస్తుందంటే తను తప్పుకుంటుంది. తప్పుకుని ఏం చేస్తుంది? శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక, అమ్మవారు తీసుకెళ్లి అయ్యవారి చేతిలో చేయి పెట్టేస్తుంది. పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? అయ్యవారితో కలుపుతుంది. ఇలా కలపడమే శివశక్త్యైక్యరూపిణి. ఇదే ఎరుపుకి ఉండేటటువంటి అంతరార్థం. అందుకని ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అండం, అమ్మవారికి అందుకే ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం. శంకరాచార్యుల వారు అమ్మ నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అండం అంటే అనేశారు. అసలు అమ్మవారి స్వరూపం ఏమిటి? అమ్మవారి స్వరూపమే ఎరుపు. సింధూరారుణ విగ్రహం, ఆ శ్లోకాన్ని ఇలా మార్చారు శంకరాచార్యుల వారు. అందుకని అమ్మ నువ్వు అంతా ఎర్రగా కనపడుతున్నావు, అమ్మగా ఎర్రతనం కనపడడం, అయ్యగారి వైపుకి తిప్పడం, ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు. అందుకని అమ్మని ఎర్రతనంగానే ఉపాసన చెయ్యాలి. సరే, అందుచేత అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు, అది మొట్టమొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ ఏమిటి? అమ్మా శంకరుడికి సంబంధించినటువంటి 3 కన్నులు నీ దగ్గర కనబడుతున్నాయి. పరమశివుడికి ఒక పేరుంది, ఏమిటది? త్రయంబకుడు అని పేరు ఆయనకి. అందుకే మృత్యుంజయ మహామంత్రం చెప్పినా కూడా
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం. చిత్రం ఏమిటో తెలుసా అండి? అమ్మవారికి ఏముంటాయో అయ్యవారికి అవే ఉంటాయి. ఆయన త్రయంబకుడు, 3 కన్నులు ఉన్నవాడు. ఆవిడ కూడా 3 కన్నులు ఉన్నది. ఆయన సుగంధి, మంచి వాసన వస్తుంటాడు. అమ్మవారి జుట్టు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది. నిన్న రోజు చెప్పాను కదా, ఇక్కడ మంత్రం ఏముందో అక్కడ అదే ఉంటుంది. ఇద్దరిది ఒకటే అయి ఉంటుంది, ఇద్దరు ఒకటై ఉంటారు. అది రహస్యం. ఇద్దరిలా కనపడతారు, ఒకటవుతారు. ఇద్దరిలా కనపడినంతసేపు, జగత్తుగా బ్రహ్మముగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు, మాయని మన మీద ప్రదర్శించినట్టు. ఆ ఎరుపు అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు. అందుకే ఎరుపు కనపడగానే ముందు ఆయుధాలు కనపడాలి. ఆయుధాలు కనపడితే తల కనపడాలి. ఎందుకని నిన్నటి రోజున మీకు చెప్పాను, ముందు లోపల ఉన్నటువంటి రాగము, ద్వేషము, ఇంద్రియముల లౌల్యము పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపుకి నడిపిస్తుంది. అందుకని నడిపించడం అంటే అది కూడా అమ్మవారు చేసేటటువంటి మహోపకారం. ఎప్పుడు చేస్తుంది? మీరేం చెయ్యక్కర్లేదు. ఆవిడకి ప్రేమతో ఆవిడని పేర్లు పెట్టి పిలిచారనుకోండి, నామపారాయణ ప్రీత, ఆవిడ పొంగిపోతుంది. అబ్బా ఇన్ని పేర్లతో పిలుస్తున్నాడు రా భక్తిగా వీడు అని వెంటనే ఏం చేస్తుంది? చిట్ట చివర ఆవిడ చేసేది ఏమిటి? శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక, శివుడిలోకి తీసుకెళ్లి, అందుకని కిరీటం మీద ఇద్దరికీ కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అశోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురధనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు శివానంద లహరిలో. ఇద్దరూ చంద్రరేఖలే ధరిస్తారు. అందుకని ఎందుకు చంద్రరేఖ ధరించడం? అక్కడ పూర్ణచంద్రుడిని పెట్టుకోవడం ఏమిటి? ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రరేఖ ధరించడం ఏమిటి? అంటే అందులో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి? మీకు కాలం ఎలా నడుస్తుంది? మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది. మీరు పూజ చేశారనుకోండి, సంకల్పం ఏమని చెప్తారు? తారణనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే కృష్ణపక్షే పొద్దున్న తదియమ్యాం పాసర అని కదా చెప్పుకుంటున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం, కృష్ణపక్షం శుక్లపక్షం అని చెప్తున్నారు. కృష్ణపక్షం శుక్లపక్షం ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రుడిలోంచి 15 కళలు బయటికి వస్తే కృష్ణపక్షం, మళ్ళీ 15 కళలతో చంద్రుడు పూర్ణ చంద్రుడైతే శుక్లపక్షం. మరి శుక్లపక్షంలో పెరుగుతున్నది, కృష్ణపక్షంలో తరుగుతున్న కళలు ఏదో ఒక కళలోంచి రావాలి కదా. ఒక కళ ఉంటే కదా అందులోంచి 15 కళలు వెళ్ళిపోతూ ఉండడం, మళ్ళీ 15 కళలు వచ్చి చేరడం. అలాంటి 16వ కళ ఒక కళ ఉన్నది. దానికే చిత్కళ అని పేరు. ఆ చిత్కళయే చంద్రరేఖ. ఆ చంద్రరేఖ వాళ్ళిద్దరూ ధరిస్తారు. అంటే వాళ్ళు కాలమునకు అతీతులై ఉంటారు. అందుకే కాలము వారి చేత ధరింపబడింది, కానీ కాలమునకు వారు వశులు కారు. అందుచేత అమ్మా, పరమశివుని యొక్క తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ నీ తల మీదకి వచ్చింది ఏమిటమ్మా అంటే, ఇద్దరూ చంద్రరేఖలు ధరించిన వారే. శివుడికి శివశక్తికి తేడా లేదు. మొట్టమొదటి రోజునే మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేశాను. కోటేశ్వరరావుకి, కోటేశ్వరరావు యొక్క ఉపన్యాస శక్తికి తేడా ఉండదు. కోటేశ్వరరావు గారు మీరు ఇంట్లో ఉండండి, మీ కంఠం బాగలేదు అంటున్నారు కదా, మీ ఉపన్యాస శక్తిని ఇక్కడికి పంపించండి అని మీరు అన్నారనుకోండి. నేను మా ఇంట్లో ఉంటే నా ఉపన్యాస శక్తి ఇక్కడికి వస్తుందా? రాదు. నేను ఉంటేనే నా ఉపన్యాస శక్తి ఉంటుంది. అలా శివుడు ఒక చోట, శివశక్తి ఒక చోట ఉంటాయా? ఉండవు. శివుడు శివశక్తి కలగలిసి ఉంటాయి. అందుకని కలగలిసి ఉండేటటువంటి స్వరూపం ఇద్దరి ఆభరణములు ఒకటే అయి ఉంటాయి. అందుకని అయ్యవారి తల మీద ఉండవలసినటువంటి చంద్రరేఖ ఇవాళ అమ్మవారి యొక్క తల మీద కనపడుతోంది, కిరీటం మీద. సరే, అక్కడ వరకు బాగుంది. మరి కుచాభ్యాం ఆనమ్రం, అమ్మా నువ్వు వక్షోజములతో ఉంటావు కదా, అందుకని ఇవాళ శంకరుడు కనపడకుండా నువ్వు వక్షోజములతో దర్శనమిస్తున్నావు నాకు. పైగా ఇలా ముందుకు వంగి పాలిండ్ల యొక్క భారం చేత దర్శనమిస్తున్నావు. కుడి పక్కన శివుడు కనపట్టలేదు, పురుష సంబంధమైనటువంటి వక్షస్థల చిహ్నములు కనపట్టలేదు అన్నారు శంకరులు. ఇది అసలు రహస్యమంతా ఇక్కడ ఏమిటో తెలుసా అండి? అమ్మవారిని శంకరాచార్యుల వారు ఏమన్నారు?
నాకు కొంచెం అనుమానంగా ఉందమ్మా దొంగతనం చేశావని అని కదా అన్నారు. అసలు నిజంగా దొంగతనం చేసింది అమ్మవారా, నిజంగా దొంగతనం చేసిన వాడు శంకరుడా? అసలు నిష్పక్షపాతంగా మాట్లాడాలనుకోండి, మా అమ్మ మహాపతివ్రత, మా అమ్మ శక్తులన్నీ తీసుకుని మా అయ్యగారు లేనిపోని పేర్లన్నీ ఆయన తగిలించుకున్నారు. అసలు మూడో కన్ను ఆయనది ఆవిడిది కూడాను, ఒకళ్ళది కాదు కదా. ఇందాక నుంచి చెప్తున్నాను కదా ఇద్దరిది మూడో కన్నుని. అయినప్పుడు మూడో కన్ను తెరిస్తే మన్మధుడు కాలిపోయాడు. కాలిపోతే కామదహనుడు అన్న పేరు శంకరుడికి మాత్రమే వచ్చింది. మా అమ్మకి ఇచ్చారా పేరు? కాముణ్ణి కాల్చేసింది అమ్మవారని చెప్పి పేరు ఇచ్చారా? ఇవ్వలేదు. సగం ఫలితం మా అమ్మకి రావాలి, అక్కడ ఇచ్చారా? ఇవ్వకుండా సగం ఫలితం, పూర్తి ఫలితం పట్టుకెళ్లి శంకరుడు ఖాతాలో వేసేశారు. పైగా యమధర్మరాజు గారు శివలింగాన్ని కౌగిలించుకున్నటువంటి మార్కండేయుడి మీద పాశం వేస్తే చంద్రశేఖర 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 పాహిమాం అని పిలిచాడని ఆ రోజున శంకరుడికి కోపం వచ్చి ఏ కాలుతో తన్నాడు? ఎడమ కాలుతో తన్నాడు. తంతే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భృత్పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోబడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఇదే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో. అది వక్షస్థలాన్ని ఆనాడు నీ కాలు ఎంత కందిపోయిందో అన్నారు. ఎడమవైపునున్నది ఎవరు? మా అమ్మ ఉంది. ఉన్నప్పుడు ఎడంకాలు ఎవరిది? మా అమ్మది. మా అమ్మ కాలుతో తన్నింది. మా అమ్మకి రావాలా కీర్తి? శంకరుడికి వెళ్ళాలా? యముణ్ణి తన్నాడన్న కీర్తి అయ్యవారిని, తన్నిందేమో మా అమ్మ కాలం. మా అమ్మ పుచ్చుకుంది ఆ కీర్తి. పోన్లే, ఆయనకి కీర్తి వస్తే నాకు వచ్చినట్టు కాదేంటి అని ఆయన వదిలేసింది. కానీ ఆవిడ మీద ఆరోపణలు మాత్రం ఆవిడ మీద చేశారు. అమ్మ మూడో కన్ను అట్టుకొచ్చేశావు, అమ్మ చంద్రనే కట్టుకొచ్చేశావు, అసలు దొంగతనం మా అమ్మదా మా అయ్యదా అంటే ఇలా చెప్పినా తప్పే అన్నారు శంకరాచార్య. ఓరి వెర్రారా, అమ్మ అయ్యా అని రెండు లేరురా, ఉన్నదొకటే. ఎందుకని? నువ్వు ఇలా ఆరోపణలు చేస్తే ప్రపంచంలో అందరూ హంతకులే. అమ్మ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది, చంటి పిల్లాడు. ఇలా అనని అమ్మనొక దాన్ని నాకు చూపించండి. ఆ పిల్లాన్ని పడుకోబెట్టుకుని ఇంట్లో ఎవ్వరు ఉండరు, వాడు ఒక్కడే, వాడికి ఏం తెలియదు, వాడు భోజనములు నవ్వుతూ ఉంటాడంతే. వాడిని పట్టుకుని, నాన్న నీ ముక్కు కొరికేస్తాను, నీ చెవులు కొరికేస్తాను, నీ నోరు కొరికేస్తాను, నీ బొద్ద కొరికేస్తాను, నిన్ను కొరుకు తినేస్తానంటది. చంపడమే కాదు, కొరుక్కు తినేస్తానంది కొడుకుని. అటెంప్ట్ టు మర్డర్ ప్లస్ హ్యూమన్ బాడీని కన్జ్యూమ్ చేసేయడానికి ప్రయత్నం కింద ఎవరైనా ఆ బయట విన్న వాళ్ళు వెంటనే పోలీస్ కేసు రిజిస్టర్ చేసేసి ఈవిడ్ని పట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి? అలా ఏం పట్టుకెళ్ళిపోరు. ఆ పిల్లాన్ని అమ్మ గట్టిగా వక్షస్థలానికి అదుముకుంటుంది. అదుముకుంటే పిల్లాడు కనపడ్డావు. అమ్మ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడైనా చూడండి, బస్సులో వెళ్ళిపోతుంటారు పొద్దున్నే తిరుమల కొండ మీదకి, మంచి చలిగాలు వస్తుంటుంది శరత్కాలంలో. పిల్లలు అమ్మకి ఒంటికి హాయిగా హత్తుకుని వెచ్చగా ఉండి బుర్రొక్కటి బయటికి పెట్టిలా చూస్తుంటారు. అమ్మ అద్దం వేసేసి ఆ పమిట కొంగు కప్పేసి కనపడకుండా గట్టిగా దాచేసుకుంటుంది. అలా పిల్లాన్ని దాచేసినప్పుడు అమ్మ నీ దగ్గర పిల్లాడు ఉండాలి, ఆ పిల్లాడు కనబట్టలేదు, పిల్లాడి కళ కనబట్టలేదు, కాబట్టి ఆ పిల్లాడి శరీరం కూడా నువ్వే దొంగిలించావు అని ఎవరైనా వెంటనే ఛార్జ్ షీట్ రాసేస్తారేంటి? దాని మీద రాసేయరు. అమ్మ తనలో దాచేసుకోవడం పిల్లాన్ని ఎంత ప్రేమో, భార్య భర్తని తనలో దాచేసుకోవడం అంత ప్రేమ. అందుకని వాళ్ళిద్దరూ జగత పితరవు అంతే పార్వతీ పరమేశ్వరవు. ఇప్పుడు ఏమైంది? అమ్మలో అయ్య కలిసిపోయారు. కలిసిపోయి అమ్మ ఒక్కటిగానే దర్శనమిస్తున్నారు. దర్శనం ఇవ్వడంలో శంకరాచార్యుల వారికి ఏం కనబడుతోంది? అమ్మలో అయ్యవారు కనబడుతున్నారు. ఇది విచిత్రం. పొద్దున్న మనం ఏం పెట్టాం పూజలో? అమ్మవారిని ఒక్కరినే పెట్టాం. ఆ మాట మీరు అనొస్తా? అదేంటండి అమ్మవారిని ఒక్కరినే పెట్టాం మనం? పూజ మంత్రపుష్పం అయిపోయిన తర్వాత ఏమన్నాం? తన్నో రుద్ర ప్రచోదయాత్. అక్కడ ఉన్నారా శివుడు? మీరు పెట్టలేదుగా. పెట్టకుండా మరి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఎలా అడిగారు? అడిగితే చూడగలిగిన కన్నుంటే, జ్ఞానం ఉంటే శివుడు శక్తి అని రెండు లేవు. పాలు పాల తెలుపులా, చంద్రుడు చంద్రుడి కాంతిలా, నీరు నీటి రుచిలా, దీపము దీప ప్రభలా శివశక్తులు రెండు కలిసిపోయి ఉన్నాయి. అందుకే శివుడు పెట్టుకునేటటువంటి ఆభరణాలన్నీ అమ్మవారి మీద ఉంటాయి. అమ్మవారిలో అయ్యవారు ఉంటారు, అయ్యవారిలో అమ్మవారు ఉంటారు. ఎలాగో తెలుసా అండి? ఏమండి
మరి అమ్మవారిలో అయ్యవారు ఉన్నారని ఇక్కడ మీరు సమర్థించేశారు. మరి అయ్యవారు ఒక్కరే కనబడి అమ్మవారు కనబడింది చూపించండి మీరు నాకు అనొచ్చు. మీరు నటరాజస్వామి ఏమిటి చిదంబరంలో నటరాజు ఒక్కరే ఉంటారు బయట, శివకామ సుందరి లోపల ఉంటుంది. నటరాజు బయటికి వచ్చి నాట్యం చేస్తున్నాడంటే, సృష్టి స్థితి లయ కారకుడు అయ్యాడంటే లోపల అమ్మవారు శక్తి స్వరూపంగా ఉండి చేయిస్తోంది. శక్తి కనపడదు, పైన జరిగేటటువంటి పరిపాలన కనపడుతుంది. ఫ్యాన్ తిరగడం కనబడుతుంది, ఫ్యాన్ ని తిప్పుతున్నటువంటి విద్యుత్ కనపడుతుందా? కనపడదు. అందుకని నటరాజు కనబడతారు. నటరాజు యొక్క శివకామ సుందరి లోపల ఉంటుంది గుళ్ళో. అందుకని ఇప్పుడు శివకామ సుందరి ఎక్కడుంది? నటరాజు యొక్క నాట్యంలో ఉంది. మీరు చూడగలిగితే అయ్యవారిలోనే అమ్మవారు ఉంది, ఇక్కడ అమ్మవారిలోనే అయ్యవారు ఉంది. ఒక్కొక్క చోట అయ్యవారు అమ్మవారు కలిసి కనబడతారు కదా, అర్ధనారీశ్వరుళ్ళ. ఇలా మనం కనపడగలమా? మనం కనపడలేము. అలా ఎవరు కనపడగలరు? ఒక్క శంకరుడు కనపడతాడు. అందుకే దేవతామూర్తులన్నింటికీ వారి శక్తి వారితో కలిపేసి చూపిస్తారు. బ్రహ్మగారు తన భార్యని నాలుక మీద పెట్టుకుంటాడు. అదేమిటండి, ఎవరైనా మా ఆవిడంటే నాకు ఎంతో ప్రేమ అనుకోండి, నేను ఉపన్యాసానికి వచ్చేటప్పుడు నాలుక మీద ఎట్టుకుని మా ఆవిడ్ని తెచ్చుకున్నాను అనుకోండి, వీడు పిచ్చాడా వెర్రాడా అంటారు. అసలు ఎలా మోస్తాను? మరి బ్రహ్మగారు ఎలా మోస్తున్నారు? సరస్వతీదేవిని శ్రీ మహావిష్ణువు గుండెల్లో పెట్టుకున్నారు. ఎంత భార్య ఉంటే ప్రేమ అయితే మాత్రం ఈ రెండు పక్కల రెండు పీటలో ఉయ్యాల్లో కట్టుకుని తాళ్ళెట్టి ఇక్కడ శ్రీదేవిని ఇక్కడ భూదేవిని కూర్చోపెట్టుకుని ఆయనేమో నానా కష్టాలు పడి మోసుకొచ్చి ఉయ్యాల ఎక్కి కూర్చుని, అన్నమాచార్యులు వారు అయితే దెప్పి పొడిచారు, చాలేవయ్యా సిగ్గు లేకుండా ఇంకా ఉయ్యాలు లూగుతున్నావు అని. ఆయన ఉయ్యాల లూగుతుంటే ఇద్దరు భార్యల్ని పెట్టుకుని ఉభయనాంచారులతోటి సహస్రదీపాలంకార సేవలో నాకు అర్థమైపోయింది, నీకు ఇంకా చంటి పిల్లాడిలాగా ఇద్దరు భార్యల్ని పక్కన ఇట్టుకుని పిల్లలందరం మేము కూర్చుంటే, షష్ఠి పూర్తికి పిల్లలందరూ అమ్మని నాన్నగారిని చూద్దామని వచ్చారనుకోండి, పిల్లలందరితోటి అమ్మా నాన్నగారు మాట్లాడితే ఆ వయస్సు వచ్చాక అందంగా ఉంటుంది, కానీ పిల్లలందరినీ ఎవరే చక్కగా కూర్చోండి అమ్మా నాన్నగారు పక్క పక్కన ఉయ్యాలు ఎక్కి కూర్చుని ఒకళ్ళ మీద పడిపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉయ్యాలు లూగారు అనుకోండి, ఎలా ఉంది? ఏడు మా అమ్మా నాన్నగారు అసహ్యంగా భయాల వయసు వచ్చి అనిపిస్తుంది. అలా నువ్వు ఏమిటయా ఉభయనాంచారులు ఎట్టుకుని సాయంకాలం అయ్యేటప్పటికీ సహస్రదీపాలంకార సేవా మండపంలో ఇలా ఉయ్యాలు లూగుతుంటావు పిల్లలు ఎదురుగుండా అని. నాకు అర్థమైందన్నారు అన్నమాచార్యులు వారు. నీకు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ అలవాటు? అసలు అల్లల్ల చెంచెల్లమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల. ఎంత తత్వం అండి! అసలు నువ్వు స్వామి నీకు కదలిక లేదు, నువ్వు ఆత్మస్వరూపుడివి. కానీ మాకు ఈ ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టినప్పుడు మనస్సు సంకల్ప వికల్ప సంఘాతమై అది కదులుతోంది మనస్సు. ఆ మనస్సు యొక్క కదలికని చూపించడానికి నువ్వు కదులుతున్న ఉయ్యాలనెక్కి ఊగుతున్నట్టు చూపిస్తున్నావు. లోపల ఉండి 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 కదిలే మా మనస్సు యొక్క అలవాటు నీ మీద పడిపోయిందయా స్వామి, అందుకని ఉయ్యాలలో కనపడుతున్నావు కానీ తండ్రి, లేకపోతే నువ్వు ఉయ్యాలలుగాలా అని అన్నమాచార్యులు వారు స్తోత్రం చేశారు. అలా అమ్మవారు అయ్యవారు ఎప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు. ఒకనాడు అర్ధనారీశ్వరుడిగా కనపడతాడు. కనబడినప్పుడు శివుడు సగభాగం ఉంటాడు, అమ్మవారు సగభాగం ఉంటుంది. అప్పుడు వెళ్ళి, ఏమంటే ఈజ్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? అలా ఎలా ఉంటారండి? మా ఆవిడ నాలో సగం ఉంటుందా? ఈ వెర్రి ప్రశ్నలు వెయ్యకు. ఎందుకని? నీకు అర్థం అవడానికి ఒక సగుణ రూపాన్ని పెట్టారు అక్కడ. నీకు చేత కాదని అనంతమైన బ్రహ్మాండములో నిర్గుణ పరబ్రహ్మమునందు కదిలేటటువంటి ఆత్మ చైతన్య శక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసి అయ్యవారు ఉంటారు. దానివల్ల ప్రపంచం వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని నీ చేత నమస్కరింపచేసి నీకు జ్ఞానం ఇవ్వడానికి అర్ధనారీశ్వర స్వరూపాన్ని అక్కడ పెట్టారు పార్వతీ పరమేశ్వరుల్ని. ఒకనాడు ఇద్దరు అర్ధనారీశ్వరులుగా ఉండరు, ఇద్దరు ఎవరికి వారు ఉంటారు, పార్వతీ పరమేశ్వరులుగా ఉంటారు. ఒకనాడు అర్ధనారీశ్వరులుగా ఉంటారు, ఒకనాడు అమ్మవారు ఆయనలోకి వెళ్ళిపోయి కేవలం దక్షిణామూర్తిగా ఆయన ఒక్కడే కూర్చుంటాడు. ఒకనాడు అమ్మవారు ఉన్న లోపల కూర్చుని అయ్యవారు బయట పరిపాలన చేస్తూ కనబడతాడు నటరాజుగా. ఒకనాడు అమ్మవారు పరిపాలన చేస్తుంటుంది, తాను ఏకాంబరేశ్వరుడై లోపల కూర్చుంటాడు కంచిలో కామాక్షిగా. కామాక్షి అమ్మవారి దర్శనం అందుకే అంత శక్తివంతం. కామాక్షి అమ్మవారు ఏం చేస్తుంది? పరబ్రహ్మ స్వరూపము, కకారము మకారము అచ్చులుగా కలది. మకారం అంటే విష్ణుశక్తి అయిన లక్ష్మి, కకారం అంటే బ్రహ్మశక్తి అయినటువంటి సరస్వతి. ఇద్దరిని రెండు కన్నులుగా పెట్టుకున్నటువంటి అమ్మ ఎవరో ఆవిడ కామాక్షి. ఆవిడ పరబ్రహ్మ స్వరూపం.
ఆ కామాక్షి అమ్మవారు మనల్ని కంచి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేశాం కదమ్మా. ఎలా ఉందమ్మా? ఆవిడ చంద్రరేఖని ధరిస్తుంది. ఆవిడ 3 కన్నులతో ఉంటుంది. మీరు శ్రీ సూక్తం అంతా చెప్పేసిన తర్వాత చిట్ట చివరి ఏమంటున్నారు? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం అంటున్నారా? త్రినేత్రాం అంటున్నారా? 3 కన్నులు ఉన్నాయమ్మా అన్నారా మీరు? 3 కన్నులు ఎక్కడ అమ్మవారికి? అంటే అయ్యవారే అమ్మవారిగా కనబడుతున్నారు. అమ్మవారి పూజ చేశామండి, మేము అయ్యవారి పూజ చేయలేదండి అన్నారనుకోండి, అంటే మీరు ఇంకా ఆ పరిణతిని పొందలేదు. అమ్మవారిలో అయ్యవారిని, అయ్యవారిలో అమ్మవారిని, ఈ 2 చూడడం రాలేదు. ఇలా సీరియస్ గా ఈ మాటల్ని చెప్తే వినడం కష్టం అవుతుందేమోనని, అమ్మవారు అయ్యవారి శరీరాన్ని దొంగతనం చేసిందేమోనని అనుమానం వస్తోందని, అందుకుని ఎరుపుందని, అందుకని 3 కన్నులున్నాయని, అందుకని కుచుములు కనబడుతున్నాయని, అందుకని ఆ అర్ధచంద్రుడు కనబడుతున్నాడని ఆరోపణలు ముందు పెట్టి, ఏమిటి ఆరోపణలని లోపలికి వెళ్లి ఆలోచిస్తే పార్వతీ పరమేశ్వరులు ఒకటే అయి ఉంటారనేటటువంటి రహస్యాన్ని మనకి చెప్పడం కోసమని శంకరాచార్యులు వారు ఇంత అందమైన శ్లోకాన్ని, అందున నిందాస్తుతి, పైకి ఏదో దెప్పి పొడుస్తున్నట్టు ఉంటుంది, కానీ లోపల మాత్రం అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆవిష్కరిస్తారు. అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన కోసమని శంకర భగవత్పాదులు ఇచ్చారు. ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవాలి. మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్లి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే, ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి త్వయాహృత్వా వామం వపరిపరితృప్తేన మనసా అని చదువుకున్నారనుకోండి, మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు, కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది. ఇద్దరూ కలిసి శివలింగంలో కనపడతారు, ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు. ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది. చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేసి, అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది. మీకు ఒక రహస్యం చెప్తాను. ఈ శ్లోకానికి చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు. చేసినప్పుడు ఏమైందో తెలుసా అండి? ఆయన ఉపన్యాసం చివరకు వస్తుండగా అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది. చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట్లాడారు, ఆయన ధ్యానంలో తెలిపారు. ఎందుకని? అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా, పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు. ఎందుకో తెలుసా అండి? అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా. మీరు పూజగా చెయ్యడం కాదు, మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం, చిదంబరం వెళ్లి నటరాజుని చూస్తూ శివకామసుందరిని అయ్యవారిలో చూడటం, ఈ తత్వం మీకు వచ్చిందనుకోండి. అందుకే ఇదే తత్వద్రూపం సకల మరుణామత్రినయనం అంటారు శంకరాచార్యులు గారు. ఈ తత్వం మీకు కాని గోచరించింది అనుకోండి, మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు. ఉండిపోతే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తారు. ఆ పొంగి ఇంకా ఆవిడ తట్టుకోలేదు, ఈయనకు వచ్చిన పొంగుకు ఆవిడ వస్తుంది. మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు. పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది. ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారి ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది. అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు, తెర వేసి కడతారు. అమ్మవారికి కట్టారు, కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర కూర్చునుంది ఒక ఆవిడ. ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ. ఆ పిల్ల అమ్మ నాకు ఆ పట్టు చీరిచ్చేయమనవే, అమ్మ నాకు ఆ పట్టు చీరిచ్చేయమనవే అంటోంది. తప్పే. కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచిన వారు, జగద్గురువులు,
చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి. ఇవాళ అర్చన చేసి అమ్మవారికి చీర మీరు పరమాచార్యుల వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి, వెలిగిపోతుండేవారు ఆయనే. పూజ చేత మీరు ప్రకాశించాలి, అమ్మవారి అనుగ్రహం పడి. అది భావతాదాత్మ్యత అంటే. అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు ఆయన్ని. అని ఆ చీర అలా అడగకూడదమ్మా, తప్పు అడగకూడదు అంది. అన్న తర్వాత పూజ అయిపోయింది, అందరికీ తీర్థం ఇస్తున్నారు పరమాచార్యుల వారు. ఆ తీర్థం కోసమని అందరూ వస్తున్నారు, చెయ్యి చాపుతున్నారు. ఈ పిల్లని పట్టుకుని ఆవిడ కూడా క్యూలో వస్తోంది. అమ్మా నాకు ఆ చీరిచ్చేయమనవే, అమ్మా నాకు ఆ చీరిచ్చేయమనవే అంటుంది. నువ్వు అలా అడగకూడదే, అక్కడికి వెళ్ళి కానీ గబుక్కుని అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేసాక ఇక పరమాచార్యుల వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం పుచ్చేసుకుని ఈ పిల్ల కుడి చెయ్యి ఎత్తి తీర్థం ఇచ్చింది. తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్లిపోతోంది. ఆగన్నారు పరమాచార్యులు. ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు. ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి. మీరు నమ్మగలిగితే, మీకు నమ్మే విశ్వాసం ఉంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది. ఇవాళ కూడా అమ్మ వచ్చింది, పుచ్చుకుంది పూజ. లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటిక ఆవిడ జరగనివ్వదు. ఆవిడకి కాని తేడా వచ్చిందా, ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడకి అనుమానం వచ్చిందా, ఆప్చేస్తుంది ఆవిడ. అలా ఆపకుండా అంత పూజ చేయించి అంతమంది సువాసినుల్ని పంపించిందంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది. ఇది అమ్మవారి శక్తి అంటే. అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని, అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు? ఇచ్చి తీరుతుంది. అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యుల వారు చెప్పి మీ చేతిలో పెట్టేశారు. అదే సౌందర్య లహరిలో ఈ శ్లోకం. ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే, అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది. అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా అందుకే ఆవిడ ఎర్రటి బట్ట. అలా అమ్మవారు లోపల మనసులో ముద్ర వేస్తుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి. అదిగో ఆ పైన చంద్రరేఖ, ఆ 3 కన్నులు, అవన్నీ చూస్తే అమ్మా శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా, దాచేసుకున్నావు, లోపల బంధించేసుకున్నావు. భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి? ఆయన్ని కొంగున కట్టుకు తిప్పుతోందండి ఆవిడంటారు. అంటే నిజంగా ఆవిడ కొంగున కట్టుకుని ఏదో లేగదూడం తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా? ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి 50 మాటలు మాట్లాడారనుకోండి, 20 మాటలు మా ఆవిడండి అంటూ ఉంటారు. ఎందుకంటారు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి. ఎందుకు నిండిపోయింది? ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది. ఈయనది కాదు విజయం, ఆవిడది విజయం. ఆవిడ పేరు ఈయన నోటంట 20 మాటలు వస్తోంది. ఎక్కడ దాచుకుంది ఇప్పుడు? ఈయన 10 మాటలు ఆవిడ పేరు చెప్తున్నాడంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీకు గుర్తు. మీరు ఎవరికి నమస్కారం చేయాలి? పాపం అస్తమానం భార్యనే తలుచుకుంటారండి, అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు. ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి. ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది. ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం, తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేసి తన ఒక్కతే కనపడినట్టు ఉండడం. కానీ ఇప్పుడు ఎలా కనపడుతోంది? లోపల అయ్యగారిని దాచుకుందమ్మా. ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు బయటకు ఉంటాయి. అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి, పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో. ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి వేరొక్క శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను. అందులో శంకరులు అంటారు, అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తన్ముక్తా శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తా బహిరపి సముక్తామణిధర. ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం. శంకరులు నేను చెప్పాను కదండి, సౌందర్యలహరిలో ఏమి మాట్లాడరు. ఒక చిన్న మిలికోటేస్తారు ఎక్కడో. ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి,
ఇంకా గిజ 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 కొట్టుకోవడమే. ఎందుకు ఈసారి ఈ మాట? మీరు ఆ మాట పట్టుకుని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం. ఎందుకని? అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, నిలబడితే అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది అమ్మవారి మీద. పిల్లాడికి లెక్క రాలేదనుకోండి, అప్పుడే వాడు దాని మీద బాగా దృష్టి పెట్టి ఒరే అన్నానికి రాలా అంటుంది, అమ్మ ఉండే మా కాసేపు దీని ఆన్సర్ రావట్లేదు, 10 నిమిషాలు అలా వస్తానులే, చల్లారిపోయింది నాన్నగారిని మొదలెట్టేయమను అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టుకు చూస్తాడు. టక ఆన్సర్లు వచ్చేస్తున్నాయి అనుకోండి, అన్నం నేను వచ్చి చేద్దాం 20 బిట్లు అని పక్కన రాసిపోతాడు. చిన్న మిలిసి ఆసక్తికరంగా ఉండాలి, అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఇది మన కొడుకుడు పడతాను అసలు పారేస్తారు. మీరు 90% అర్థమైపోయి 10% ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి, చాలా బాగుంది కదండి, అది ఏంటండి ఆ మాటకి అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి, మీరు ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్య లహరిలో గొప్పతనం. ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ శ్లోకంలో అసౌ నాకావంశ తుహినగిరి వంశధ్వజపటి, ఆ శ్లోకం చూడండి. అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఎలా మాట్లాడుతున్నారు? అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు. ఏమని? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగి పువ్వు ఉంటుంది, దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కులు. ఎప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది, పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో. అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండవారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే. 2 బుట్టల సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం వెనకాతల రహస్యం అదే. ఏమిటో తెలుసా అండి? సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే, తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, ఒక్క సంపంగి పువ్వు మీద వాలవు. వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు. ఏంట్రా అన్ని తుమ్మెదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి, మా దగ్గరికి రావు. కొంచెం అందరూ తుమ్మెదలు మీ దగ్గరికి రావు, తుమ్మెదలు మీ దగ్గరికి రావు అంటారు. ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అడగడం ఏమిటని బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏమిటి మీ అల్లరన్నారు? మా మీద తుమ్మెదలు వాళ్టం లేదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, మీకు గొప్ప వరం ఇస్తున్నాను, ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు. అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి. మరి అలా ఉంటే మా మీద తుమ్మెదలు ఏం వాళ్తాయి? మీకు తుమ్మెదలు వాడాలని కదా కోరిక. అందుకని మీ కన్నులనే తుమ్మెదల యొక్క చూపుల పరంపరలు ముక్కు నుంచి వెడుతుంటాయి, అదే తుమ్మెదలు వాడడం అన్నారు. అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు. తుమ్మెద మీద షట్పదం వాడదు. షట్పదం అంటే 6 కాళ్ళు ఉన్నది సంస్కృతంలో. 6 కాళ్ళున్నది తుమ్మెద, 6 కాళ్ళున్నది మనం. ఏమిటి 6 కాళ్ళు? పంచేంద్రియాలు, మనస్సు. ఈ 6 ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ 6 లేనివాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరగడు. ఎందుకని? వాడికి పంచేంద్రియాలు మనస్సు లేవు. పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాలుతూ ఉంటుంది. అన్ని పువ్వుల్లోనూ తుమ్మిద వాలనది సంపంగి పువ్వు. అంటే షట్పదము వాలదు. అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం. అందుకే మీకు 2 పరమశక్తివంతమైన మాటలేస్తారు. ముక్కొకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి? మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం. అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు ఏదో చెప్పారు వ్యాసుల వారు. అమ్మ పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా, చిచ్చి అవి గట్టిగా ఉంటాయమ్మా, నీ బుగ్గలు మెత్తగా ఉంటాయమ్మా, అవి అరిగిపోతాయమ్మా, నీవి అరగవమ్మా, ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా, ఆ కాంతి పోదమ్మా, పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికి ఏంటమ్మా, చావల నరచానమ్మా, ఇవి ఓడిపోయామ్మా. తెలవులు నవ విద్రుమ బింబ శ్రీన్యక్షారి రదనచ్చదా, దొండపండమ్మా, చిచ్చి దొండపండు ఏమిటమ్మా, నలిగిపోతుందమ్మా, సాగిపోతుందమ్మా, దొండపండుకి నీ పెదవికి పోలికి ఏమిటమ్మా, అవతల పారేశానమ్మా. ఏదో పోలిక పెట్టడం పనికి రాలేదమ్మా అంటాం. గడ్డం దగ్గరికి వచ్చారు. వచ్చి అసలమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా, నా వల్ల కాదు, అనాకలిత సాదృశ్య సుబుక స్త్రీ విరాజిత. పోలిక చెప్దామంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు. ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు. ఎందుకు ఆ మాట అన్నారో. ఆ మాట అంటే శంకరాచార్యుల వారు ఊరుకుంటారేంటి? శంకరాచార్యుల వారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు. హరాగ్రేణ స్పృష్టం తుహినగిరిడా వత్సలతయా అని ఆయన వెంటనే శ్లోకం చెప్పించారు. ఎందుకు అలా శ్లోకం చెప్పడం?
లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్ని మళ్ళీ శంకరాచార్యులు వారు చెప్తే అంతటి ప్రాజ్ఞుడు, అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది. మా ఇంట్లో వీధిలో నేను 10 గులాబీ మొక్కలు వేసుకున్నాను. 10 గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ 3 గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఏమైనా నేను తప్పు చేసినట్టే ఎవరిదన్నా ఎత్తుకొచ్చేసానా? ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతుంది దండం పెట్టినప్పుడల్లా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను. ఏం మారిపోయి ఎవరికైనా ఇచ్చేసానా? తప్పు చేశానా? అలా లలితా సహస్రనామ స్తోత్రం చెప్పింది ఎవరు? మీకు పొద్దున్న చెప్పాను. ఆ వచిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తిని ఇచ్చి చెప్పించింది. ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచార్యుల వారిగా భూమి మీద నడిచొచ్చింది. ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో 4 మాటలు తీసుకుని మళ్ళీ పెరట్లో సౌందర్య వేడిగా ఇచ్చింది. తప్పెక్కడొచ్చింది? తప్పేం లేదు. తానే వేదం చెప్పారు, తానే ఉపనిషత్తులు చెప్పారు, తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ. దోషం వచ్చిందా? దోషమేం రాలదేం, గ్రంథచౌర్యం కాదు. అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్యలహరిలో కనబడతాయి. సరే, అందుచేత ఇక్కడ శంకరులు అంటారు అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి. అమ్మ నీ ముక్కు చూస్తే ఎలా ఉందో తెలుసా అమ్మా? పెద్ద వెదురు బొంగులా ఉంది. ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట? మామూలు వెదురు బొంగు అనరు దాన్ని. ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు. మంచి వెదురు బొంగులో ముత్యాలు ఉంటాయి లోపల, మంచి ముత్యాలు. మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి. సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు. చిట్టి ముత్యం పుట్టేసి తగడుకున్న స్వాతివానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పాడతారు గేయరామాయణంలో. అందుకని ఆ స్వాతి ముత్యపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది. ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. శాతన గగ్ర ఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాసత శైల అంటారు విరాట పర్వంలో, భారతంలో. అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి. మంచి చెరుకు కర్రలో ముత్యాలుంటాయి. పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో, జాతి వెదురు బొంగుల్లో ముత్యాలుంటాయి. కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది. ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలంటారు పెద్దలు. అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద వెదురుదండంలా ఉందమ్మా అన్నారు. కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే అది ఎలా ఉంటుంది ఆ ముక్కు, ఆ వెదురుదండం? హిమగిరి వంశధ్వజపటి. ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది. అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళలో మనం పతాకం లాంటిదనివమ్మా హైమవతివి. ఆ హిమవంతుడికి కూతురివై పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు? హైమవతి, శైలజ, హిమగిరి సుత, పార్వతి, ఉమా, ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి. అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు. అందుకని హిమగిరి వంశధ్వజపటి. అందుకని ఆ హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు పతాకము వంటి దానివమ్మా అన్నారు. అయితే అక్కడ వరకు బానే ఉంది. వెదురు బొంగు అమ్మవారి ముక్కు అన్నారు. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో లేదీయ ఫలసు ఫలమస్మాకముచితం. ఇక్కడ వచ్చేసిందంట. వహత్యంతర్ముక్త. అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు. ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా, నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర నిశ్వాసగలితం అన్నారు. అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతూ కనపడుతోందన్నారు. ఇక్కడ పెట్టేశారు మెలకంతా తీసుకొచ్చి. ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది, కుడి ముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు, మనకు అర్థమైపోతుంది. కుడి ముక్కులోంచి వచ్చింది ముత్యం అనొచ్చు, లేకపోతే ఎడం ముక్కులోంచి వచ్చింది అనొచ్చు. ఇప్పుడు ఏమన్నారు? ఎడం ముక్కు కాదు, కుడి ముక్కు కాదు, చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి? అది ఎక్కడుంటుంది? అది కుడి ముక్క, ఎడం ముక్క? ఏ ముక్కులోంచి? నిశ్వాస గళితం, బయటికి తొయ్యబడినట్టుగా నాకు కనపడుతోంది అన్నారు. ఏమిటా మాట? ఎందుకన్నట్టు? పైగా అక్కడ మాట అన్నారు, అలా కనపడి లోపలికి వెళ్ళిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు. అదేటా ముత్యం రక్షించడం ఏంటి? ముక్తాహ. ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం, ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం. ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే
అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా. అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరుంటాడో అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క నాసాదండములోంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు, మామూలు వాళ్ళకి పుట్టాడు. అందుకని ఈ యోగ రహస్యం చెప్పాలి. ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాసగళితం, ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు. యోగ రహస్యం ఏమిటో తెలుసా అండి? మీరు అంటే ఇది చూసుకోవడం కూడా కొంచెం కష్టమే. మీరు ధ్యానంలో మీకు కొంచెం పరిణతి వస్తే మీరు దీన్ని పట్టుకోవచ్చు. మీరు లోకంలో తిరుగుతున్నారనుకోండి, మామూలు మీ ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, మీ కోపం వస్తున్నప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ ఎడమ ముక్కు ఎక్కువ గాలి లాక్కుంటుంది, కుడి ముక్కు ఎక్కువ గాలిని వదిలిపెడుతుంది. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఇంద్రియాలని అరికెట్టేసి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసి కూర్చుని ఏదో ఒక శ్లోకం గురించో అమ్మవారి గురించో అయ్యవారి గురించో ధ్యానం చేస్తున్నారనుకోండి, కొంతసేపటికి ముందు ఏమైపోతుందంటే ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి. చెవు వినడం మానేస్తుంది, కన్ను చూడడం మానేస్తుంది, స్పర్శేంద్రియానికి స్పర్శ తగ్గిపోయి ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఆ మనస్సు కూడా ఏం చేస్తుందంటే ఊపిరి లోపలికి తీసి బయటికి వస్తున్నంతసేపు కదులుతూ ఉంటుంది. ఆ ఊపిరి కూడా ఏమవుతుందంటే మందగిస్తుంది. బాగా వేగంగా తీసి వేగంగా వదలకుండా మందంగా తీసి మందంగా వదులుతాడు. ఇదే మరాలి మందకమన అంటేను. ఈ మందంగా తీసి మందంగా వదులుతున్నప్పుడు మనస్సు నిలబడిపోతుంది. మనస్సు నిలబడిపోయినప్పుడు మీరు ఆ ధ్యాన సిద్ధిలోకి వెడుతూ ఉంటారు. వెడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు ఎడమ ముక్కులోంచి లోపలికి వెళ్లి కుడి ముక్కులోంచి బయటికి వచ్చిన గాలి మార్పు చెందుతుంది. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కుడి ముక్కులోంచి ఊపిరి లోపలికి వెళ్ళి ఎడమ ముక్కులోంచి మందంగా బయటికి రావడం మొదలెడుతుంది. ఇది మీరు చూసుకుందాం అలా అవుతుందేమో అని కూర్చున్నారనుకోండి, మీ దృష్టి ఊపిరి మీద ఉంటుంది, ధ్యానం మీద ఎలా ఉంటుంది? కుదరదు. అందుకని మీరు ధ్యానంలోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఒక్కసారి అలా గబుక్కుని వాచ్ చేస్తే తెలుస్తుంది. నిజమే, ఓయ్ ఎడమ ముక్కులోంచి ఎక్కువ బయటికి వస్తోంది, కుడి ముక్కులోంచి లోపలికి వెడుతోంది గాలి. ఇది యోగ సంబంధమైన రహస్యం. అలా చేస్తే ఏమవుతుందంటే ఇడ అని ఎడమ ముక్కుకి ఒక నాడి ఉంటుంది, పింగళ అని కుడి ముక్కుకి ఒక నాడి ఉంటుంది. ఈ రెండు ఇక్కడికి వచ్చి కలుస్తాయి. దాన్ని సుషుమ్న అంటారు. అది మూడో కన్ను, అదే అగ్నిహోత్రం. ఈ ఇడా పింగళ కలిసినటువంటి సుషుమ్న నాడి దగ్గర బ్రహ్మదర్శనం చేస్తాడు. అందుకే ముక్కు చివర నిలబెట్టు అంటారు. అంతకన్నా ఇంకా బహిరంగ వేదికల మీద చెప్పకూడదు. అందుకని అదిగో ఆ యోగ రహస్యాన్ని చెప్పి శిశిరకర నిశ్వాసగళితం, అమ్మా చంద్ర సంబంధమైన ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అంటే ఈ దర్శనం ఎక్కడ జరుగుతుంది? మీరు ఇలా కూర్చుని మామూలుగాను అమ్మవారి గురించి ఆలోచిస్తూ చేస్తానంటే దొరకదు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకుని, అంటే అలాంటి ప్రయోగాలు అవి చెయ్యమని నేను చెప్పట్లేదు సుమా, మీరు ఆ ధ్యానం చెయ్యగలిగినటువంటి స్థితి, దానికి తగిన సమర్థత కలిగిన గురువు దొరికితే అసౌ నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నిదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తన్ముక్త శిశిరకర నిశ్వాసగళితం అని ధ్యానం చేస్తున్నారనుకోండి, అప్పుడు చంద్ర సంబంధమైనటువంటి అమ్మవారి ఎడమ ముక్కులోంచి ముత్యం ఇలా బయటికి వచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎందుకని? ఊపిరి ఇలా వదులుతున్నప్పుడు బయటికి, లోపలికి మళ్ళీ ఊపిరి తీస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ముత్యం బయట పడితే బాగుందా మనం ఏరుకుందని ధ్యానంలోని మీరు కోరుకోకూడదు. ఎందుకని? అక్కడ వ్యాసుల వారు లలితా సహస్రంలో ఒక మాట చెప్పారు. తారా కాంతి తిరస్కారినాసాభరణభాసురా, అమ్మవారి ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరించేటటువంటి ఆభరణం పెట్టుకుంటుంది. ఇక్కడ కనపడేటటువంటి ముత్యములు ఉండేటటువంటి స్థావరములు పండే అనుకోండి, ఆ వస్తువు నశించిపోతుంది. మీకు ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు మీరు తెచ్చారనుకోండి, ఆ ఏనుగు మరణించిందని గుర్తు.
అమ్మవారి మెడలో ఉండేటటువంటి ముత్యాల మాల ఎక్కడిదో తెలుసా అండి? పరమశివుడు గజాసుర సంహారం చేసిన తర్వాత ఆ గజాసురుని యొక్క కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ ఏరి దండ కట్టి అమ్మవారి మెడలో వేశాడు. ఆయన ఏం వేసుకుంటాడు? మీకు అందుకే అమ్మవారికి అయ్యవారికి ఒక పెద్ద తేడా కనబడుతుంటుంది. అమ్మవారి మెడలో ముత్యాల మాల వేస్తాడు. తను వేసుకోవచ్చుగా, ఈ రోజుల్లో మనం వేసుకోవట్లా, మనం అంటే మొగాళ్ళం వేసుకోవట్లా బంగారు గొలుసులు అన్నిని. అలా శంకరుడు కూడా పార్వతి కొన్ని నువ్వు గుచ్చుకుని వేసుకో, నేను కొన్ని గుచ్చుకుని వేసుకుంటానే, పోనీ ఆవిడైనా స్వామి అన్ని నాకెందుకండి, ఓ 4 ముత్యాలు మీరు ఆ రుద్రాక్షల్లో వేసుకుని వేసుకోండి సరదాగా అనొచ్చు కదా. ఆయన వేసుకోడు. ఆయన ఏం వేసుకుంటారో తెలుసండి, ఆయన అన్ని భోళాశంకరుడు. నిన్న చెప్పానే, ఆయనకి ఏం బాధ ఉండదు. ఆయన గబాలన చేతిలో పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు భౌతి భిక్షాందేహని. ఎంత భోళాశంకరుడు అంటే ఆయన బ్రహ్మమస్త కావలి నిబద్ధతే నమ శివాయ అన్నారు నక్షత్రమాలా స్తోత్రంలో శంకరాచార్యుల వారు. ఆయన కపాలాల మాలో తీసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా నమయము భస్మధారణము ఎద్దినివాతము మెరువిల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడివడిదాల్చు శంకరు కృపావరు రూపమునశ్రయించదం. ఎందుకైనా పుర్రెల మాల వేసుకోవడం, ఎందుక పుర్రెలు, అంతకన్నా ఇంకేమైనా మాల వేసుకోకూడదా? నువ్వు పూలమాల వేసుకోకూడదా అంటే శంకరులు అన్నారు, ఈ మామూలు పుర్రెలు కావురా, అవి బ్రహ్మమస్త కావలి నిబద్ధతే నమ శివాయ. శంకరుడు ఒక్కొక్క యుగంలో బ్రహ్మగారిని పిలిచి ఓ బ్రహ్మ సృష్టి చేయి అంటారు. అంటే పాపం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ శంకరుడు ఎప్పుడైనా ఆ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయనకి ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసినట్టు గుర్తు అక్కడతో. ఎందుకంటే ఎప్పుడు ఎడతాడు? మొట్టమొదటిసారి సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఎడతాడు. మళ్ళీ ఆఖరణ ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసే ముందు పెడతారు సభలోకి. అందుకని ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? ఆయన పదం అయిపోయింది, ఆయన శరీరం కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు అయ్యో పాపం అందరికన్నా ముందు పుట్టాడు, ఈ యుగంలో లోకాలకి పెద్దవాడు, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు, ఆయన పుర్రె కూడా అసహ్యంగా అలా పాపం శ్మశానంలో పడిపోవడం ఏంటి అని దానికి ఒక గౌరవం ఇద్దాం అనుకున్నట్ట శంకరుడు. గౌరవం ఇవ్వడం అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు నాకు పండు ఇచ్చారనుకోండి, గౌరవానికి ఇస్తారు. నేను ఆ పండు వెంటనే తీసుకెళ్లి ఆ గోడతో పారేశాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? దిక్కుమల్లడి వీడికి ఇచ్చే పండు అనిపిస్తుంది. ఆ పండు అమ్మ చాలా మంచి పండు తెచ్చారమ్మా, ఈ పండు తినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను తల్లి, ఇవాళ రాత్రి తప్పకుండా పలహారంలో ఈ పండు తింటానమ్మా అన్నాను అనుకోండి. మీరు చూశారో చూడలేదో, నేను తిన్నానో తినలేదో, కానీ మీ మనస్సు తృప్తిగా ఉంటుంది. అది కదా గౌరవం అంటే. అందుకని శంకరుడు ఏం చేశాట? బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అనుకున్నట్ట. అనుకుని పాపం నేను చెప్తే సృష్టి చేసిన పెద్ద ఆయన కదా, ఈ పుర్రెతో గౌరవం ఇద్దాం అనుకున్నట్ట. అనుకుని ఆ పుర్రె తీసో తాడు గుచ్చుకుని మెడలో వేసుకున్నట్ట. వేసుకుంటే ఏమైంది? ఇలా చాలా మంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నారు, అయిపోతున్నాయి యుగాలు. ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్క బ్రహ్మ పుర్రి తీస్తున్నాడు, తాడు గుచ్చుకుంటున్నాడు. ఈ దండ పెద్ద దండైకి వస్తుంది. ఈ దండలన్నీ ఎవరివి? వెళ్ళిపోయిన బ్రహ్మలవి. ఉన్నవాడెవరు? అంతమంది బ్రహ్మలు వెళ్ళిపోతున్నా తాను మాత్రం అలాగే ఉండిపోయినవాడు. అందుకే వట విటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల ముని గణానాం జ్ఞానదాతారమారాత్ అని మహానుభావుడు. ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడై ఉండడు. ఆయన ఎప్పుడు నిత్య యవ్వనుడై ఉంటాడు శంకరుడు. అందుకని ఆయన మెళ్ళో ఉన్న పుర్రెలమాల చేతకాక వేసుకున్న పుర్రెలమాల కాదు, బ్రహ్మమస్త కావలి నిబద్ధతే నమ శివాయ అని పేరు. ఆయనంత జ్ఞానం. ఆయన ఏం చేశాడు? అమ్మవారు ఎప్పుడు బాహ్య జగత్తుగా ఉండాలి. అందుకని అమ్మవారు సౌందర్యంగా ఉండాలి. అది భర్తకి ఉండవలసిన లక్షణం. భార్యకి ఆడంబరంగా చక్కగా అందంగా ఆవిడ అలంకారం చేసుకోవాలి. ఆయన ఎంత తత్వం తెలుసున్నవాడైనా అవచ్చు. 80 ఏళ్ళు వచ్చాయి, ఈయన ఓ నూలు పంచ కట్టుకుని కారులోంచి దిగలేక ఏ పెళ్లిలోనో ఆశీర్వచనం చేయడం కోసమని వాడి వత్తైపోయినటువంటి తెల్లగా మెరిసిపోతున్నటువంటి భార్య చెయ్యి పట్టుకుని, అంటే తెల్లగా మెరిసిపోతేనే పతివ్రత కాదు, ఎలా ఉన్నా పతివ్రతే. అందుకని ఆ చెయ్యి పట్టుకుని దిగలేక కారులోంచి దిగుతున్నాడు అనుకోండి, ఓ అప్పలాచార్య స్వామి వారు దిగినట్టు గబగబా పెళ్లివారు అందరూ అమ్మవారు వచ్చారు ఆశీర్వచనం చేస్తారని గబగబా ఎదురొచ్చి కారులోంచి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఏం కట్టుకుంటాడు? ఓ నూలు పంచ, దాని మీద లాయసీ వేసుకుని ఆయన వస్తాడు. ఆవిడ మాత్రం 80 ఏళ్ళు వచ్చినా చక్కగా ఓ వడ్డానం పెట్టుకుని మెళ్ళో ఇన్ని చంద్రహారాలు వేసుకుని పలకసరలు వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి బంగారం గాజులు వేసుకుని ఇంత బొట్టెట్టుకుని ఆ తెల్లటి జుట్టుముళ్ళో ఇన్ని పువ్వులు ఎట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని పారాని పెట్టుకుని ఇన్ని అలంకారాలు చేసుకుని ఆవిడ వస్తుంటుంది. ఆవిడ నిరాడంబరంగా ఉందనుకోండి, ఏదో తేడాగా ఉంటుంది. ఏంటంటే ఆవిడ ఆయనకి తగిన భార్య కాదంటాడు.
ఆవిడ ఆ వయస్సులో కూడా అలా వచ్చారనుకోండి, అమ్మో వాళ్ళిద్దరినీ చూస్తే పార్వతీ పరమేశ్వరుల్లో ఉన్నారంటాం. ఏమిటి తేడా? ఆయన జ్ఞానంతో ఉంటాడు, ఆయన పక్కన ఆవిడ అలా ఉండడం, ఆయన చేత భూషింపబడి గౌరవింపబడ్డాం. అందుకని అలా ఉండాలి. ఆవిడ అలా ఉండడం ఆవిడ అలంకారానికి కాదు, ఆవిడ యొక్క పాతివ్రత్య చిహ్నాలు అయి ఉంటాయి. ఆయన యొక్క గొప్పతనాన్ని ఆవిడ కథ కూడుకున్నట్టు. అందుకని భార్య అలా ఉంటుంది. అందుకని ముత్యాల గంట ఎవరికి వెయ్యాలి? పార్వతీదేవికి వెయ్యాలి. తానేం వేసుకోవాలి? పుర్రహారం వేసుకోవాలి. నేర్పాడు జాతికి శంకరుడు. ఒరే మగాడికి శీలం కావాలరా, శీలము, జ్ఞానము, తత్వ సంపద, ఆచారము, వ్యవహారము, సంప్రదాయము, పూజ, నిష్ఠ, నీ సంధ్యావందనం, వీటి చేత నీకు గౌరవం. నీకు ఎంత ఉండని, నీకు ఇలా నమస్కరించేవాడు ఉండడు. అలా పెట్టినా భయపడి పెడతాడు. ఇవాళ వీడు కనపడ్డాడు బాబు వీధరుగు మీద, నేరకపోయి వచ్చాను వీడింటి ముందుకి, భయపడుతూ నమస్కారం పెడతాడు, రావణాసురుడికి పెట్టినట్టు. బ్రహ్మజ్ఞాని కనబడితే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అందుకని మగవాడికి ఉండవలసినది ఏమిటో శంకరుడు తన యొక్క స్వరూపంలో చూపించాడు. పార్వతీదేవిని అలా ఉంచి చూపించాడు. అందుకని అమ్మవారి మెడలో ముత్యాలహారం వేశాడు. గజాసురుని యొక్క కుంభస్థలాన్ని చీల్చి శంకరుడు అమ్మవారి ముక్కులోంచి వస్తున్నటువంటి ముత్యాన్ని చూస్తే మనకేమవుతుంది? అది శిశిరకర నిశ్వాస గణితం, చంద్ర సంబంధమైనటువంటి రంధ్రంలోంచి బయటికి వస్తోంది. అందుకని నువ్వు కూడా అది ఎక్కడ దర్శనం చెయ్యాలి? యోగములో దర్శనం చెయ్యాలి, ధ్యానములో దర్శనం చెయ్యాలి. అలా దర్శనం చేస్తే ఫలితం ఏమిటొస్తుంది? ముక్తాహ. ఎవరు తరిస్తారు? మనం తరించాలంటే ఎంత ఐశ్వర్యవంతులు కొడుకులు పుట్టనివ్వండి, తప్పేం లేదు, కొడుకులు పుట్టవలసిందే. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, ఎంత అధికారం ఉన్నవాళ్ళు పుట్టనివ్వండి, ఏదో కొంతకాలం ఉంటుందేమో ఆ ఫలితం. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేది, సిరి మూట కట్టుకొని పోవంజాలివే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులను ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెల్, వారలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఉండిపోయేదేది ఉండిపోతుంది వంశంలో. ఒక మహాత్ముడైన వాడు ఒక వంశంలో పుట్టాడనుకోండి, ఆ ఇంట్లో ఆయన చేసినటువంటి తపస్సు యొక్క, పూజ యొక్క ఫలితంగా పరమేశ్వరుడు అపారమైన సంతుష్టిని చెంది, వాడి వంశంలో పుట్టిన వాళ్ళురా, వాడి కంటి వెంట నీరు రాకూడదని వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళ జోలికి కూడా వెళ్ళాడు ఆయన పాదాలు పట్టుకుంటే. ఇలా ఎక్కడైనా ఉదాహరణ ఉందా అండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రహ్లాదుడు పరమాత్మ పాదములు పట్టి పూజించాడు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుటించు కాని తా కన్నుల నీరుచాడు భయకంప సమేతుడు కాడు భువర. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ప్రహ్లాదుడి భక్తి అంటే మీకు అర్థమవుతుంది. తండ్రి, కన్న తండ్రి రాక్షసుల్ని పిలిచి అన్నాడు, వీడు ఎంతసేపు హరినామస్మరణ చేస్తున్నాడు రా, వీడిని శూలాలతో పొడవండి అన్నాడు. అంటే 50 మంది రాక్షసులు చుట్టుముట్టారు. మీరు ఉత్తప్పుడు స్వామినామం చెప్పచ్చు, కానీ భయానకమైనటువంటి స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు మీ దృష్టి ఏమైపోతుందంటే మనస్సు వెళ్ళి స్టకప్ అంటారు చూసారా. మీరు రోడ్డు మీద ఎడుతుంటే పక్కనే ఉన్నటువంటి గేది ఇలా కొమ్ము విసిరింది అనుకోండి, అప్పుడు ఎగిరి పక్కకి తూలుతారు కానీ తూలేటప్పుడు శివ అనగలరా? అప్పుడే అనలేదే. భటులు వచ్చి పాశాలు వేసేసి లాగేస్తుంటే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత కైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీనామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. అప్పుడు భటులొచ్చి పాశాలేసి లాగేస్తుంటే అప్పుడు నామం చెప్తామా? అప్పుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మాట నోటెంట్ వస్తుందా? అదే శూలాను పట్టుకుని ప్రహ్లాదుడి మీదకొచ్చి ఇలా పొడి చేస్తుంటే ఇంకొకడైతే ఏం చేస్తాడు? చేతులు అడ్డెట్టుకుంటాడు, బాబోయ్ బాబోయ్ అంటాడు. తన్ను నిశాచరుల్ పురువ
దైత్యకుమారుడు మాటి మాటికి ఓ పన్నగసాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. భయపడలేదు, ఆయన ఉన్నాడు, ఆయన రక్షిస్తాడు. ఒక్కొక్క శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు రెండు పైకెత్తి ఓ సర్వాపన్న శరణ్య, ఓ ధనుజభంజన అని పిలిస్తే ఈ బాధ శ్రీమన్నారాయణుడు పడ్డాడు ఆ రోజున. అందుకని అలాంటి భక్తుడు పుడితే వరం ఏమిచ్చారో తెలుసా అండి? బలిచక్రవర్తి మనవడిగా వచ్చారు ప్రహ్లాదుడికి. వచ్చి ఇంద్రుడి రాజ్యాన్ని ఆయన గుర్చేసుకున్నాడు. ఏ బలిచక్రవర్తిని సంహరించలేరా శ్రీ మహావిష్ణువు? ప్రహ్లాదుడికి మనవడు. నేను కాని సుదర్శనం ప్రయోగించానా బలిచక్రవర్తి బాధపడతాడు, నా మనవడిని చంపేశారు. అందుకని మహానుభావుడు బలిచక్రవర్తిని చంపకుండా శ్రీ తన సొత్తు లక్ష్మీదేవి, అటువంటి వాడు ఆదిం శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలింజపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైన కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి ఆదిం శ్రీసతి కొప్పుపై, ఆ లక్ష్మీదేవి యొక్క తల మీద పడుతుంది ఆయన చెయ్య. ఆదిం శ్రీసతి కొప్పుపై, తనువుపై ఆవిడ శరీరాన్ని తాకుతుంది. అంశోత్తరీయంబుపై ఆవిడ ప్రమిట కొంగు పట్టుకుంటుంది. అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై ఆవిడ పాదాలు పట్టుకుంటుంది. అదేంటంటే అలా పట్టుకుంటారా? పట్టుకున్నారు ఒకనాడు. జలజాతాసనవాసమాదిసుర పూజాభాజనం వైదనచ్చులతాంతాయుడు కన్న తండ్రి తిరమచ్చోవామ పాదంబునం తొలగంతో చలతాంగి అట్లయగు నాభుల్ నేరముల్ చేయ బేరల కంచిందిన కాంతలిందు విచిత వ్యాపారముల్ నెత్తురే అని సత్యభామ కిరీటాన్ని తోషవతల పారేస్తే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూడి తాచిన అది నాకు మన్ననయ శిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచు నేననయద అలుకమానవు కదాయకనైన అరాల కుంతలా అని ఆ రోజున పాదం పట్టుకోలా సత్యభామది? ఆవిడ భూదేవి అంశ. అందుకని ఆదిం శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలింజపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందకుట. లక్ష్మీదేవి మీద మారి 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 చెయ్యి పెడితే సంతోషపడిపోయే లక్ష్మి తన సొత్తుగా కలిగిన వాడు చెయ్యి కింద పెట్టి 3 అడుగుల నేల నాకు దానమివ్వయా అని అడిగాడు. ఏం అడగడం ఏమిటి? ఎంత చులకన ఆయన అడగడం! గుర్తుపట్టేశారు పైగా బలిచక్రవర్తి, వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు అని. ఇవాళ నా జన్మ ధన్యమైపోయింది. ఎవడి దగ్గర అడిగాడు ఇలాగా? లక్ష్మీనాథుడు వచ్చి చెయ్యి దాపాడయా, పోనీ రాజ్యం ఇచ్చేస్తాను అని ధారపోచార రోజున. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాంజ విధే త్రిపాదస్య తరణిం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారపోచ భువనం ఆశ్చర్యము పొందగా అని శ్రీ మహావిష్ణువుని గుర్తించి నమస్కరించి కాళ్ళు కడిగి దానం చేసేశారు. అలా దానం చేశారే, మరి అంత దానం పుచ్చుకుని రక్షించాడు తప్ప అప్పుడు ఎలా పుచ్చుకోవాలి? మళ్ళీ 3 అడుగులు అడిగాడు. అందుకని అబ్బాయి 3 అడుగులు పుచ్చుకున్నవాడు కొలుచుకోవాలి కదా, ఓసారి కొలుచుకోనా అన్నాడు. కొలుచుకోండి అన్నాడు బలిచక్రవర్తి. ఇంతంతైవతుడు ఇంతయైవరిగుతానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతై ధ్రువునిపై అంతరి హనుమాటిపై అంతై అని పెరిగిపోయాడు. రవిబింబంబుపమింపత్రముగు చత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సవర్ణ కేయూరమై శివిమత్కంకణమై కటిస్థలి ఉదంచ ఘంటయై నూపుర ప్రవరంబై వటుడు ఇంతయై పెరిగే అని మహానుభావుడు అంత పెద్దవాడైపోయి 2 పాదములతో ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కొలిచేసి 3వ కాలు ఎక్కడ పెట్టబడ్డాడు. సునృతంబు కాని నుడువదు నా జింహ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమునా శరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ అంటే తల మీద పెట్టి పాతాళానికి తొక్కి ఇక్కడ రాజుగా ఉండవయ్యా, సావర్ణ్య దుర్భాషితమగు నా చోటికి రావింతును అందు మీద రక్షించుదయన్నాడు. అని రక్షించాడే. ఎవరి కోసం రక్షించాడు? ముందు ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టి బలిచక్రవర్తిని రక్షించాడు. వంశంలో ఒక్కడు అమ్మవారి పాదములు పట్టి పూజించి ముక్త పురుషుడై అందరిలా ఇంద్రియలంపటమునకు లొంగని వాడైనటువంటి ఒక్క ముక్త పురుషుడు పుట్టాడా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి. అలా తరింప చేయగలిగినటువంటి ముక్త పురుషుడు జన్మించాలంటే శిశిరకర నిశ్వాస గళితం. ఇది శంకరాచార్యులు వారు అడుగుతున్న ఫలితం.
శంకరాచార్యుల వారికి ఎందుకండి ఫలితం? వారే సహజంగా బ్రహ్మజ్ఞాని, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు, మహాపురుషులు, జగద్గురువులు. శృతి స్మృతి పురాణానాం నలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుడి పాదములకు నమస్కరిస్తే శృతి స్మృతి పురాణములు ఏ విధమైన అనుమానములకు తాము లేకుండా భాషిస్తాయో అంతటి శక్తినీయగలిగినటువంటి పాద పంకజము కలిగినటువంటి మహాపురుషుడు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి శంకరులు ఆ ముత్యము మాకు ఫలితమునిచ్చుగాక అని అంటే ఏమిటి? ఎవరి కోసం? మన కోసం. నీ వంశంలో ఒక ముక్త పురుషుడు జన్మించాలంటే, ఒక రమణులు జన్మించాలంటే, లేదా ఒక రామకృష్ణ పరమహంస జన్మించాలంటే, ఒక వివేకానందుడు జన్మించాలంటే అమ్మవారి నాసాపుటములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోయేటటువంటి ముత్యమును ఎవరు దర్శిస్తున్నారో ధ్యానమునందు అటువంటి వారి కడుపున లేదా అటువంటి వారి తేజస్సు భార్య యందు నిక్షేపింపబడి ముక్త పురుషుడు జన్మించుతున్నాడు. ఇది చెప్పడానికి అసౌ నాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి తదీయో నిదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగలితం సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. అమ్మా, అదిగో అలా బయటికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యం ఉందే, ఆ ముత్యాన్ని నువ్వు నాసాపుటమునందు ఆభరణముగా ధరించావని నేను అనుకుంటున్నాను. మహాపతివ్రతల యొక్క లక్షణాల్లో పెట్టుకోవలసినటువంటి ఆభరణముల యొక్క జాబితాలో ముక్కుకు ఉండేటటువంటి ఆభరణము ఒకటి. ముక్కుకి ఆభరణం పెట్టుకుంటారు. ఆ ముక్కుకి సాధారణంగా ఇటుకాని పెట్టుకుంటారు, ముక్కు కుట్టించుకుని. ఇప్పుడు మనమైతే, పూర్వం అయితే ఏమిటో తెలుసా అండి? ఆభరణము అంటే చాలా గొప్ప ఆభరణం ఏమిటో తెలుసా? ఇక్కడ ముత్యం తగిలించుకునేవారు. అలా ఎలా తగిలించుకుంటారండి అని మనం అనుమానం రావచ్చు. వాళ్ళు తగిలించుకోవడం వాళ్ళకి వచ్చి తగిలించుకున్నారు. ఇప్పుడు మనం కుట్టుకోవడం వస్తే అప్పుడు ఎలా తగిలించుకున్నారని తెలియని కొన్నాళ్ళకి ఆ ఆభరణం అదృశ్యం అయిపోయింది అనుకోండి. ముక్కు కుట్టించుకోవడం ఏమిటండి అని రాబోయే తరాల వాళ్ళు అడగచ్చు. అలా ముక్కికి ఇక్కడ పెట్టుకోవడం ఏంటి? ఇది స్త్రీలే కాదు తెలుసా అండి. పురుష స్వరూపంగా ఉన్న పరమాత్మ ఎక్కడెక్కడ అపారమైన ఆకర్షణశీలుడై ఉంటాడో, ఎక్కడెక్కడ జగత్తునంతటి తన వైపుకి తిప్పుకుంటాడో అమ్మవారే శ్రీ మహావిష్ణువుగా ఉంటారు పుంస్వరూపంలో. అందుకే ఈ ముత్యాన్ని ఆభరణంగా పెట్టుకోవడం అన్నది శ్రీ మహావిష్ణువుకి కూడా ఉంది అలవాటు. ఎక్కడుంది చెప్పండి? కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం అని మీరు ప్రార్థనా శ్లోకంలో చెప్పట్లా? నాసాగ్రే నవమౌక్తికం. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. అందుకే ఆయన వచ్చి నిలబడ్డాడా? అంగనామంగనామంతరే మాధవం 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 చంతరే నంగన ఇద్దిదా కల్పకౌ మండలే మధ్యకౌ సంజ్ఞకౌ వేణునా దేవకీ నందన. ఆబాల గోపాలం. కృష్ణుడంటే వాళ్ళు వీళ్ళు కాదు, అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు ఇలా చూశారనుకోండి. రాజన్మత్తమరాలమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఏమిటమ్మ ఆకర్షణ? అమ్మతనమే ఆకర్షణ. అమ్మ అలా నిలబడి ఒక చేతిలో బంగారము వజ్రములు తాపడము చేయబడినటువంటి పాత్ర పట్టుకుని, ఒక చేతిలో మణిగణ ఖచ్చితమైన తెడ్డు పట్టుకుని, ఆ పాత్రలో పాయసం పట్టుకుని నిలబడుతుంది. మీరు అడగడమే తర్వాయి. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానాపాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి సరసస్యతౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. ఆ కోరిక తీర్చడానికి తల్లి వెంటనే తెడ్డిలా ముంచి ఆ పాయసం చేతిలో పోసేస్తుంది. ఆ పాయసం జుర్రుకున్నాడా ఇంకా వాడు వాడు ధన్యుడైపోయినట్టు. వాడికి ఏ కోరికలు తీరిపోతాయి. అలా అంత ఆకర్షణ శక్తి కలిగినటువంటిది అమ్మవారు. అమ్మవారు వచ్చి నిలబడిందా అంతే ఆకర్షణ అటువంటిది. బహుముఖాలుగా చేయించేసుకుంటుంది ఆవిడ. ఆ తల్లి శక్తి అటువంటిది. అదే శక్తి మళ్ళీ మీకు కృష్ణుడి దగ్గర కనబడుతుంది. అందుకే ఇద్దరు ఆకర్షణ శక్తి, అందుకే ఇద్దరు ముత్యం ధరిస్తారు.
ఆయన కూడా నాసాగ్రే నవమౌక్తికం. అందుకే ఆయన చూడండి, కృష్ణుడు పుట్టాడంటే క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగొని రంకెరిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. ఎవరికి తెలుసు? మనుషులైతే సంతోషించారంటే దానికి ఒక అర్థం ఉంది. ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా మన యశోద చిన్న మగవానిక నినట సుశివత్తమమ్మ సుతతులారా అని పరిగెత్తారు గోపికలందరూ. ఏంటండి ఆ పద్యాలు? పోతన గారు రాయవలసిన పద్యం ఏది? మన యశోద చిన్న మగవానిక నినట. చిన్న మగవానికి అనకపోతే పెద్ద మగానికి అంటారా ఎవరైనా? అంటే గోపకాంతలు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలాంటి పద్యాలే పడ్డాయి పోతన గారికి తప్ప గోపకాంతలకు ఏం తెలుసు? వాళ్ళకి పెద్ద పెద్ద మాటలు రావు. అందుకని చిన్న మగవాని కలెనక సుశివత్తమం వసుదతులార అని వెళ్ళారు. అదే మరి పాపం ఆవులకి దూడలకి వాటికి ఏం తెలుసు? అక్కడ కృష్ణుడు పుట్టాడంటే వాటికి ఎంత సంతోషమో. క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళం. ఒక్కసారి ఆవులన్నీ అంబారం చేసాయిట. దూడలు నిష్కారణంగా పలుకులు ఇప్పేసుకుని ఎగిరిగిరి గంతులేస్తూ ఆడుకుని పరిగెడుతున్నాయిట. రాబోతులు పెద్ద పెద్ద కంఠాలెత్తి గంభీరంగా అరుస్తున్నాయిట. కుండ తెచ్చి కోపకాంతలు ఇలా పొదుగుల కింద పెట్టేస్త. రోజు మీకు షేరుపాలు ఇచ్చేవాళ్ళం, కృష్ణుడు పుట్టాడు మనకి, అందుకని మీరందరూ కృష్ణుడు కో షేరుపాలు ఇవ్వండి అని చల్లించన్ పాలు బాలు సంభవవేళం. వర్షం కురిసినట్టు కురిసిచ్చేట ఆవులు పాలని. పరమాత్మ పుడితే అమ్మవారు వచ్చిన శ్రీ మహావిష్ణువుగా వచ్చిన ఆ ఆకర్షణ అలా ఉంటుంది. ఇది ఆనంద స్వరూపం, అది ఆనంద స్వరూపం, రెండు ఆనంద స్వరూపాలే. అందుకని ఇద్దరిది ఒకలాగే ఉంటుంది. ఎందుకు చెప్పానంటే ఈ మాట, అందుకని వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సమృత్యాయత్తా బహిరపి సముక్తామణిధర. అమ్మా, లోపల నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి ముత్యాన్ని నువ్వు ధరించావా అన్నట్టుగా మాకు అనిపిస్తోందమ్మా అన్నారు. ఎందుకని? ఫలించాలని మీరు కోరుకోకూడదు. ఫలించిందనుకోండి, ఆ ముత్యం బయటికి వచ్చి పడింది అనుకోండి, అమ్మ నేను ఏరుకుంటానమ్మా అన్నారు అనుకోండి, తప్ప. ఎందుకని? ముత్యం పండే ప్రదేశాలలో ముత్యం మీకు దొరికిందా, ఆ ఇచ్చే వస్తువు పోతుంది. ఏనుగు కుంభస్థలం పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది, వెదురుగడ పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది, చెరుకు కర్ర పగిలిపోతే మీకు ముత్యం దొరుకుతుంది. అలాగే మీకు ఆ ముత్యపు చిప్ప బద్దలబడితే ముత్యం దొరుకుతుంది, తేలు మరణిస్తే ముత్యం దొరుకుతుంది. తప్ప మీకు ముత్యం అన్యథా దొరికే అవకాశం ఉండదు. అందుకని అమ్మవారి ముక్కులో ఉండేటటువంటి ముత్యాన్ని మాత్రం అమ్మ బయటికి వచ్చేసిన ముత్యాన్ని చూశానని అనకూడదు ఎప్పుడు. అందుకని ఏమనాలి? శిశిరకర నిశ్వాసగళితం, బయటికి తొయ్యబడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్న ముత్యాన్ని చూడాలి. అందుకని అమ్మవారి ఇలా కూర్చుని ప్రసన్నంగా చూస్తూ సంతోషంగా ఇలా తల ఊపుతూ అని అమ్మ ఇలా మందంగా ఊపిరి పీలుస్తూ మీ వంక సంతోషంగా చూస్తుంటే శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ఇంకో చోట చెప్తారు, అబ్బో ఈ కనుబొమల గురించి చెప్తూ అమ్మవారి కళ్ళకుండేటటువంటి ఈ వెంట్రుకల గురించి అంటారు, మధుకర రుచిభ్యాం ధృతగుణం అంటారు. వీలైతే ఆ శ్లోకం చెప్తాను రెండోసారి. అందుకని అదిగో ఆ అందం ఉందే, ఆ ముత్యం ఇలా బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ ఇక్కడ పెట్టుకున్న ముత్యమా అన్నట్టుగా మీరు దర్శనం చేయాలి. అలా దర్శనం చేశారా అప్పుడు అమ్మ యొక్క ఆకృతికి దోషం. అందుకని అలా దర్శనం చెయ్యమని. అది మీకు ఫోటో పెట్టారనుకోండి, ఇక్కడున్న ముత్యమన్నా వెయ్యాలి, లోపల ఉన్న ముత్యమన్నా వెయ్యాలి. ఫోటోలో ఎక్కడన్నా బయటికి వచ్చి లోపలికి వెళ్తున్న ముత్యం ఎవరైనా వేయగలడా? ఎవరైనా వేయగలడా? ఎలా వేస్తారు అలాగా? అలా ఎవరు వేయలేరు. అందుకని మీరు అలాంటి ముత్యాన్ని చూడాలంటే ఎక్కడ చూడాలి? ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం చేశారు, మీకు సిద్ధొచ్చిందని గుర్తేమిటి? ఊపిరి మారాలి. ఈ ఊపిరి మారడాన్ని శిశిరకర నిశ్వాసగళితం అన్న రహస్యంతో చెప్పి అలా ముత్యాన్ని చూస్తే ముక్త పురుషుడు మీ వంశంలో జన్మిస్తాడు అన్న ఫలితాన్ని చెప్పకుండా చెప్పి ఇంత రహస్యాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు. అందుకని అమ్మవారి ముక్కు వ్యాసుడు సంపంగి పువ్వుతో పోల్చాడు కనుక ఆ సంపంగి పుష్పాలతో పూజ చేసినా సరే అమ్మవారికి ఆ సంపంగి పువ్వు మీద తుమ్మెద వాలదు కనుక, తుమ్మెద వాలదంటే షట్పదం వాలదు కనుక 5 ఇంద్రియములు మనస్సు ఎవరికి
లౌకమునందు లగ్నం అవ్వట్లేదో అటువంటి ముక్త పురుషులకి మాత్రమే ఆవాసము కనుక ఆ సంపంగి పువ్వుతో అమ్మవారి పాదాలకి పూజ చేస్తే ఆవిడ విశేషమైనటువంటి ప్రీతిని పొందుతుంది. అందుకని అమ్మవారికి ఎక్కడెక్కడ చెప్పినా సంపంగి పువ్వు చెప్తారు. అందుకే చంపకాశోక పున్నాక సౌగంధి కలసక్కచ ఆవిడ సంపంగి పువ్వు పెట్టుకుంటుంది. దాడిమి కుసుమ ప్రభ చాంపేయ కుసుమ ప్రియ. అమ్మవారికి సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం, సంపంగి పువ్వు ఇష్టం అనడంలో ఉన్న రహస్యం అది. అందుకని మనం అనుకుంటే అయిపోతుందా? అమ్మ అనుగ్రహం ఉంటే కానవదు. నేను చాలా క్యాజువల్ గా అన్నానంతే. మా ఇంటికి వస్తే గోపాలకృష్ణ గారితో సౌందర్య లహరి చెప్తున్నప్పుడు 3-4 వేల సంపంగి పూలతో అమ్మవారికి ఆరాధన జరిగితే ఎంత బాగుంటుందో గోపాలకృష్ణ గారు అన్నాను. వెంటనే చిత్రం ఏమిటో తెలుసా అండి, తిరుమల కొండ నుంచి ఓ ఫోన్ వచ్చింది నాకు. సరే ఫోను దాని సారాంశం అనవసరం, వీరికి మీరు చెప్పడం. కానీ వెంటనే నేనన్నా గోపాలకృష్ణ గారు ఇది జరుగుతుంది. అమ్మవారు వెంటనే అనుగ్రహించింది. పాపం ఆయన వెంటనే అంగవస్త్రం నడువు కట్టేసి కోటేశ్వరరావు గారు ఇది జరిగి తీరాలి, మామూలుగా కాదు, అక్కడ పుష్పార్చన జరగడం కాదు, సువాసినులందరూ కూడా కూర్చుని నామని చెప్పాలి, ప్రతి సువాసి నామపారాయణ ప్రీత అవుతుంది, అలా చేద్దామండి అన్నారు. 2 రోజుల్లో అయిపోతుందండి మనం సంకల్పం చేస్తే. ఒక ఆయన వెంటనే ఎవరు శంకరం గారు ఎవరో ముందుకు వచ్చారు. బుట్టల బుట్టల సంపంగి పూలు విశాఖపట్నం నుంచి ఏ సింహాచలంలో పుష్పిస్తాయో అక్కడి నుంచి బుట్టలు వచ్చేసాయి తెల్లారేపటి. అది ఎప్పుడు చేయించుకుంది? స ఉమా సోమవారం. స ఉమా అయ్యతో కలిసిన అమ్మ, అమ్మతో కలిసిన అయ్య, అదే సౌందర్యలహరి. ఆ స ఉమా సోమవారం పొద్దున్న ఇంతమంది సువాసినులతోటి నామని చెప్పించుకుంది, పెద్ద కలశ పెట్టించుకుంది. తానే బయలుదేరి వచ్చేసింది ఉత్సవమూర్తి, వచ్చి కూర్చుంది, అంత పూజ చేయించుకుంది. అన్ని సంపంగులతో పూజ చేయించుకుని అన్ని సంపంగులు మళ్ళీ సువాసనల యొక్క కొప్పుల్లోకి వెళ్ళిపోయింది. విన్న వాళ్ళందరినీ అనుగ్రహించేసింది. ఇది కాదు పరాశక్తి యొక్క అనుగ్రహం అంటే, ఇది కాదు శ్లోకంలో శంకరాచార్యుల వారు అపేక్షించిన ప్రయోజనం. ఇది అమ్మవారి అనుగ్రహం. ఆ అమ్మ అనుగ్రహాన్ని ఇవాళ పొద్దున్న అనుభవించి అది చెప్పకపోతే ద్రోహం కనుక, కంఠం బావులేకపోయినా ఇవాళ సంపంగి పువ్వు యొక్క గొప్పతనం ఉంది కనుక ఆ 2వ శ్లోకాన్ని కూడా విజ్ఞాపన చేశాను. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.